ఎస్. ఎవరు ఐక్యత? సహోదరులు. క్రైస్తవులు. లోకంలో అనేక రకాల ఐక్యతలు ఉన్నాయి. పిక్నిక్ వెళ్దామంటే చాలా సరదా పడతారు, ముఖ్యంగా పిల్లలు, పెద్దోళ్ళు అందరూ కూడా. వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని బ్యాచ్లుగా విడిపోతారు కదండి. ప్యాకెట్ ఆడుకునేవాళ్ళు ఒక బ్యాచ్, హౌస్ ఆడుకునేవాళ్ళు ఒక బ్యాచ్, క్రికెట్ ఆడుకునేవాళ్ళు ఒక బ్యాచ్, మందు కొట్టేవాళ్ళు ఒక బ్యాచ్. ప్రస్తుతం ఐక్యతలు ఉన్నాయి. లోకంలో అనేక రకాల ఐక్యతలు ఉన్నాయి. కానీ వాళ్ళకి నచ్చిన దానికి వాళ్ళు ట్యూన్ అవుతూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి నచ్చిన దానికి వాళ్ళు వెడుతూ ఉంటారు. కానీ ఏ ఐక్యత ఆయన కావాలని కోరుతున్నాడు? సహోదరులే. వాళ్ళు కూడా సహోదరులే, సహోదరులే. కానీ వాళ్ళ యొక్క హృదయము దేవునితో కలవదు. లోకంలో ఉన్న సంతోషాలు ఆనందాలతో కలిసి వాళ్ళు కలుస్తూ ఉంటారు. కానీ దేవుని యొక్క ఆత్మతో ఐక్యత తక్కువ. దాని గురించి కొంచెం విఫలంగా చూద్దాము. మరి ఆదికాండం 11వ అధ్యాయంలో మరి బాబేలు టవర్ కడతారు. ఓకే, ఆదికాండం 11వ అధ్యాయంలో జెనసిస్ చాప్టర్ 11. మరి మనంగా చాలా పైకి వెళ్ళిపోదాము. 4వ వచనము, పేజ్ నెంబర్ 8. ఆదికాండము 11వ అధ్యాయం 4వ వచనంలో, మనము భూమి యందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండి అని మాట్లాడుకొనగా, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. ప్రైజ్ ది లార్డ్. దేవునితో సమాలోచన చేయలేదు. మనిషి దేవునితో సహవాసం చేయాలి అని మొట్టమొదటి సృష్టి ఆయన చేశాడు. దేవునితో సహవాసము కోరుకోవట్లేదు మనిషి. లోకముతో సహవాసము, లోకంలో ఉన్న స్నేహితులతో సహవాసము, దేవుని నుంచి సహవాసమునకు దూరం అయిపోయినాడు గనక ఏదైనా తోట నుంచి వాడు బయటికి వెళ్ళగొట్టబడ్డాడు. వాడి యొక్క సొంత ఆలోచనలు, సొంత స్నేహితులు, సొంత ప్రణాళికలు వేసుకుని మనుషులు వాళ్ళ ఐక్యత కలిగి ఉన్నారు. కానీ వాళ్ళ ఐక్యత దేవునికి నచ్చలేదు. దేవునికి వ్యతిరేకంగా ఉంది వాళ్ళ యొక్క ఐక్యత. మరి భూమి మీద నుండి ఒక నిచ్చెనలాగా వాళ్ళు వేసుకుని అంత పైకి కట్టుకుందాం అనుకున్నాడు. దేవునికి నచ్చినటువంటి ఐక్యత కాదు, దేవునికి విరోధముగా చేసినటువంటి ఐక్యత. లోకంలో మరి ఎలాంటి ఐక్యత ప్రభు కోరుతున్నాడు? అది మెయిన్. లోకంలో అనేక రకాల ఐక్యతలు ఉన్నాయి. దాని గురించి పెద్దగా మనం డిస్కస్ చేయగల. దాని గురించి మాట్లాడితే సాయంత్రం వరకు మాట్లాడవచ్చు. అది ఉపయోగకరం కాదు. ఏది ఉపయోగకరమో దాని గురించి నేను మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. ఓకే, దేవుడు ఎలాంటి ఐక్యత కోరుతున్నాడు? ఐక్యత కలిగి ఉంటే ఏమి జరుగుతుంది? 133లోనే 3వ వచనం చూస్తే, సియోను కొండల మీదకి దిగివచ్చు, హెర్మోను మంచి వలె నుండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంగ్లీష్ లో చెప్తాడు, హీ కమాండెడ్. ప్రైజ్ ది లార్డ్. ద లార్డ్ కమాండెడ్ ద బ్లెస్సింగ్స్. ప్రైజ్ ది లార్డ్. హీ విల్ కమాండ్ ద బ్లెస్సింగ్. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే మీరు దేవునితో వాక్యముతో ఐక్యత కలిగి ఉంటామో ఏం చేస్తాడు ఆయన? హీ కమాండ్ ద బ్లెస్సింగ్ ఈవెన్ లైఫ్ ఫర్ ఎవర్ మోర్. జీవితాంతము, నిరంతరము, ఆఖరి వరకు ఉండే సంతోషము, ఆనందము కలిగి ఉండాలని చెప్పి ఆయన ఆజ్ఞాపిస్తాడు. భూమికి ఆజ్ఞాపిస్తాడు, సముద్రానికి ఆజ్ఞాపించాడు, ఇది దాటకూడదు. ప్రైజ్ ది లార్డ్. సూర్యుడికి ఆజ్ఞాపించాడు, నువ్వు ఉత్తరమున తూర్పున ఉదయించాలి. ఆయన ఆజ్ఞ ప్రకారంగా ప్రతి ఒక్కటి జరుగుతుంది. కానీ మనిషి దేవునికి దూరం అయిపోయినాడు. అయినప్పటికీ ఆయన ఏం చెప్తున్నాడు? ఆశీర్వాదం. మీరు ఎప్పుడైతే ఐక్యత కలిగి ఉంటారో, ఆయనతో ఐక్యత. ఆయనతో ఎలాగ ఐక్యత చూడండి. 1 కొరింథీ 1వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే, 1 కొరింథీ 1వ అధ్యాయం 9వ వచనంలో, తన కుమారుని సహవాసమునకు పిలిచినవాడు. ప్రైజ్ ది లార్డ్. తన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుతో నీవు నేను కూడా సహవాసం చేయాలి అని తండ్రి ఆయన కోరుతున్నాడు. ఎందుకు? ఆయన జీవ మార్గం చూపిస్తాడు, ఆయన నిత్య మార్గం ఆయన చూపిస్తాడు. అందుకని తన యొక్క కుమారుడైన యేసుక్రీస్తు మీరు సహవాసము చెయ్యాలి సుమా. సహవాసము చేయాలి. ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో సహవాసము చెయ్యాలని ఆయన కోరుతున్నాడు.
మరలా యేసు ప్రభు కూడా వాళ్ళకి యూనిటీ ఎలాగుందంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మలు కూడా ఆది కాండంలోనే మన స్వరూపమందు నరుని చేద్దాము, మన స్వరూపమందు నరుని చేద్దాము, నాట్ సింగులర్, దట్ ఈజ్ ప్లూరల్. తండ్రి కుమార పరిశుద్ధాత్మలు అప్పుడే ఉన్నారు కనుక మన స్వరూపంలో నరుని చేద్దాము. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ యొక్క యూనిటీ. ఈవెన్ యేసు ప్రభు కూడా అంటాడు, మీరు నాకు వ్యతిరేకంగా మాట్లాడినా సరే ఈ లోకంలో పాపక్షమాపణ ఉంటుందేమో కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మీరు మాట్లాడినట్లయితే ఈ యుగం కాదు రాబోయే యుగంలో కూడా మీకు పాప క్షమాపణ లేదు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు పరిశుద్ధాత్మని తండ్రిని ఘనపరిచాడు. అలాగే తండ్రి అయిన దేవుడు కూడా యేసు ప్రభుని ఘనపరిచాడు. ఓకే, మరి యేసు ప్రభు ప్రార్థన చేస్తాడు యోహాను సువార్త 17వ అధ్యాయంలో. యోహాను సువార్త 17వ అధ్యాయంలో మరి ఆయన మరణమునకు వెళ్ళిపోయే ముందు, ఆయన మరణమునకు అప్పగింపబడే ముందు ఆయన చక్కటి ప్రార్థన చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా నేను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది, నా గడియ వచ్చి ఉన్నది, నా టైం అయిపోయింది. నీ కుమారుడు, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది, నా టైం అయిపోయింది. నీ కుమారుడు నిన్ను మహిమపరిచినట్లు నీ కుమారుని మహిమపరచము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికి ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. ప్రైజ్ ది లార్డ్. అంటే ప్రభువైన యేసుక్రీస్తుకు నీవు అధికారం ఇచ్చావు అని చెప్తూ 9వ వచనముకు రండి. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. యేసు ప్రభు తండ్రితో మాట్లాడుతున్నాడు. ఏమని? నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయటలేదు. లోకము అందరి గురించి నేను ప్రార్థన చేయట్లేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్న వారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. మరి మీ గురించి నా గురించి యేసు ప్రభు తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమని? ఇంకా 11వ వచనం చూడండి. నావన్నీయు నీవి, నీవియు నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. నేనికను లోకములో ఉండను గాని, నేనిక లోకంలో ఉండను, నేను వెళ్ళిపోయే గడియ వచ్చింది గాని వీరు లోకములో ఉన్నారు, వీరు లోకంలో ఉంటారు, నేను ఇంకా ఉంటారు. ఇంకో 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, యుగ సమాప్తి వరకు కూడా వీళ్ళు ఉంటారు. కొంతమంది చనిపోవచ్చు, కొంతమంది పిల్లలు కొత్తవాళ్ళు పుట్టవచ్చు. ఏదైనప్పటికీ వీళ్ళు మాత్రం ఉంటారు. తర్వాత నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, పరిశుద్ధుడైన తండ్రి, పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున, మనము ఏకమై ఉన్నలాగున. యేసు ప్రభు చెప్తున్నాడు మనము ఏకమై ఉన్నలాగా. అంటే తండ్రి, పరిశుద్ధాత్ముడు, నేను, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు, వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. ప్రైజ్ ది లార్డ్. నీవు నాకు అనుగ్రహించిన వారిని, నీవు నాకు అనుగ్రహించిన వారిని యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. వారు కూడా ఐక్యత కలిగి ఉండాలి, వాళ్ళు కూడా మరి నాతో ఉండాలి, నీ నామమందు వారిని కాపాడము. ప్రైజ్ ది లార్డ్. ఓకే, మరి ఇంకొక మాట 13, 14 కూడా చదవండి. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చిచున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగినట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. లోకము వారిని ద్వేషిస్తుంది. ప్రార్థన చేయడానికి కూడా వాళ్ళు ఇష్టపడట్లేదు. ఎవరైనా ప్రార్థన చేసినా సరే మీకు వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడతారు. లోకము వాళ్ళని ద్వేషిస్తుంది. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. మనము లోక సంబంధులమా లేదంటే ఆత్మ సంబంధులమా? ఆత్మ సంబంధులమైతే ప్రార్థన అంటే, ఆరాధన అంటే, ఉపవాసం అంటే ఆసక్తి చూపిస్తాము. లోక సంబంధులైతే సినిమా కంటే, పిక్నిక్ కంటే, లోక సంబంధమైనటువంటి ప్రెషర్స్, ఆనందాలు, ప్లెజర్స్, వాటికి వాళ్ళు మొగ్గు చూపుతారు. మనము లోకంలో ఉన్నాము, అయినప్పటికీ వాటిని జయించాలి, వాటిని జయించాలి. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకున్నట్టు నేను లోకమును జయించున్నాను. ఆయన మీలో ఉన్నట్లయితే లోకమును జయించే వాళ్ళగా ఉండాలి. మొట్టమొదటిగా చెప్పి ఉన్నాను, మనము ఐక్యత. ఎలాంటి ఐక్యత? లోకానుసారమైన ఐక్యత కాదు. దేవుడు వాళ్ళని తారుమారు చేసేసాడు. వాళ్ళ భాషలు ఒకళ్ళ భాషలు ఒకళ్ళకి అర్థం అవ్వకుండా చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఓకే, దేవునికి విరోధమైన ఐక్యత, కానీ దేవునికి ఇష్టమైన ఐక్యత దేవుడు చెప్తున్నాడు. మరి కుమారునితో మీరు ఐక్యత కలిగి ఉండండి, ఏకమై ఉండండి. అలాగే మరి పరిశుద్ధాత్ముడు మరి ఇంకా ఏం చెప్తున్నాడు? తండ్రి, యేసు ప్రభు చెప్తాడు, తండ్రి మనము ఏకమైనలాగున వారు కూడా ఏకమై ఉండాలని వాళ్ళ కోసం నేను
ప్రార్థన చేస్తున్నాను, వాడి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. 22వ వచనం కూడా చదవండి. మనము ఏకమై ఉన్నలాగున, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. ప్రైజ్ ది లార్డ్. మనము ఏకమై ఉన్నలాగున వారు కూడా ఏకమై ఉండాలి, వారు కూడా ఏకమై ఉండాలి అని యేసు ప్రభు యొక్క ఉద్దేశం కూడా. చూస్తున్నారు కదా, యేసు ప్రభు కూడా ఏం ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి, నీవు నాకు అనుగ్రహించిన వాళ్ళు, నీవు నాకు అనుగ్రహించిన మహిమను వాళ్ళకి ఇస్తున్నాను, వాళ్ళు ఏకమై ఉండాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. సో మనము దేవునితో, తండ్రితో మనము ఏకమై ఉంటున్నామా? ఏ విధముగా ఏకమై ఉండాలి? ఆ విధంగా ఏకమై ఉంటే ఏం చేస్తాడైనా? ఆజ్ఞాపిస్తాడు. ఏంటి ఆజ్ఞాపిస్తాడు? ఆశీర్వాదము కలుగమని ఆజ్ఞాపిస్తాడు. ఆశీర్వాదము కలుగుగాక. నీకు 5,000 జీతము, నీకు 10,000 జీతము, ఆశీర్వాదము దాని మీద ఉండాలి. నువ్వు చదివేది కొంచెమే, నీకు తెలివి చాలా తక్కువే, జ్ఞాపశక్తి చాలా తక్కువే. ఆయన ఇచ్చిన ఆశీర్వాదము, ప్రైజ్ ది లార్డ్, ప్రభు ఇచ్చే ఆశీర్వాదం నిన్ను ముందుకు తీసుకుని వెళుతుంది, పైకి తీసుకుని వెళుతుంది. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 4 వరకు. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపులకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఎందుటకు పిలువబడితిరి. మీ పిలుపు విషయమే ఒక్కటే నిరీక్షణ ఉండుట యందు పిలువబడితిరి. మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుట యందు. ఆత్మ కలిగించే ఐక్యత, లోకము కలిగించే ఐక్యత ఈ లోకంలో ఉన్న ప్లెజర్ తీసుకొస్తుంది. సాయంత్రం సిట్టింగ్ వేద్దామా, మందు కొడదామా, ఇవాళ ఆదివారం కదా, ఇల్లు ఖాళీగా ఉంది, ఇంట్లో ఎవరు లేరు. ఈ లోకము కలిగించే ఐక్యత. ప్రైజ్ ది లార్డ్. ఒక ఆఫీస్ వాళ్ళు అవ్వచ్చు, ఒక ప్రొఫెషన్, ఒక వ్యాపారస్తులు అవ్వచ్చు, వాళ్ళకి నచ్చిన విధముగా వాళ్ళు ఐక్యత కలిగి ఉంటారు. కానీ ఆ యొక్క ఐక్యత నాశనాన్ని తీసుకుని వెళుతుంది. ప్రైజ్ ది లార్డ్. కానీ దేవునికి నచ్చిన ఐక్యత, ఇష్టమైన ఐక్యత, ఆత్మ కలిగించే ఐక్యత. ప్రైజ్ ది లార్డ్. మరి ఈవేళ ప్రార్థన ఉందండి, వెళదామండి, బీచ్లో మనకి సర్వీస్ ఉంది వేళ, లేదంటే సొంటియంలో సర్వీస్ ఉందంటే, అబ్బా అంత దూరమా? ముందు నుండి భార్య అనుకుంటుంది, అంత దూరం ఎందుకు లేదు, ఇంట్లో ఉండి జూమ్లో జాయిన్ అవుదాం. అక్కడ జూమ్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఆదివారం కాదు, 25వ తారీఖు మరి సొంటియంలో 9:30 నుండి 12:30, 1 గంట వరకు అవుద్ది. భోజనం అక్కడే ఏర్పాటు అవుతుంది. అన్నీ మాట్లాడడం జరిగింది. ఓకే, మీరు హాయిగా మీ బైబిల్ పుస్తకం పట్టుకొని చేతులు ఊపుకొని వచ్చేయచ్చు. మీరు క్యారేజీలు, బాక్సులు ఏం పట్టుకు రాక్కర్లేదు. భోజనము అక్కడే తయారవుతుంది. ఇకపోతే పిల్లలకి కావాల్సిన కాంపిటీషన్స్ అన్నీ అక్కడ జరుగుతాయి. పిల్లలకి కాంపిటీషన్స్ అక్కడ జరుగుతాయి. తర్వాత 29, 30, 31 3 రోజులు కూడా జరిగే ప్రోగ్రామ్స్ గురించి కూడా చెప్తాను. 29వ తారీఖు 29 మరి ఆత్మ ఫలముల గురించి పెద్దవాళ్ళు ఎవరైనా సరే మాట్లాడచ్చు. ఒక 10 నిమిషాలు టైం ఇస్తాను. ఆత్మ ఫలములు, ఓకే, వాటి గురించి మరి 10 నిమిషములు తీసుకుని పెద్దవాళ్ళు మాట్లాడవచ్చు. తర్వాత 30వ తారీఖు క్విజ్ కాంపిటీషన్ ఉంటుంది పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళు కూడా ఫ్యామిలీగా జాయిన్ అవ్వచ్చు. ఫ్యామిలీ వైజ్ క్విజ్, ఫ్యామిలీ వైజ్ ఉంటుంది. 30వ తారీఖుని క్విజ్ ఉంటుంది. 31ని 31st గుర్తుపెట్టుకోండి. మరి ఫ్యామిలీ వైజ్ మీరు సాక్ష్యం చెప్పొచ్చు. దానికంటే ముందు ఫ్యామిలీ వైజ్ పాట పాడవచ్చు. ఓకే, పాట పాడడానికి, సాక్ష్యం చెప్పడానికి 31st నైట్ ఉంటుంది. మరి 1 గంటకల్లా ఫినిష్ చేయడం జరుగుతుంది. మరలా 1వ తారీఖు జనవరి 1వ తారీఖు మళ్ళా 9 నుండి 12 గంటల వరకు సర్వీస్ ఉంటుంది. 12 గంటలకి లవ్ ఫీస్ట్ ఉంటుంది. ఓకే, దయచేసి మరి గుర్తుపెట్టుకుని అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పి మనవి చేస్తున్నాను. ఓకే, మరి ఇప్పుడు మరలా వాక్యంలోకి వచ్చేద్దాము. ఏమిటది? ఆత్మ కలిగించే ఐక్యత. మరి ఇంట్లో ఒక వ్యక్తి, భార్య కానీ భర్త కానీ, మరి భార్యకి ఇష్టం ఉండదంటే భార్యలో కోపం రావచ్చు. భార్య కానీ భర్త కానీ ఇద్దరిలో ఎవరో ఒకరికి ఇష్టం లేదనుకోండి, అబ్బా అంత దూరం ఎవరు వెళ్తారు అని అంటే రెండో వాళ్ళు వెళదామా వద్దా అన్న డైలమాలో ఉంటారు. ఉండి ఆయన ఏం చేస్తారంటే, సరేలే ఉండిపోదాంలే అంటాడు.
ఓకే, అది ఆత్మ కలిగించే ఐక్యత కాదు, శరీరం కలిగించే ఐక్యత, మరి కంఫర్ట్ కలిగించే ఐక్యత, ప్లెజర్ కలిగించే ఐక్యత, దానికి మనం మొగ్గు చూపుతున్నాము. కానీ ఆత్మ కలిగించే ఐక్యత, మరి చాలాసార్లు చెప్పి ఉన్నాను, మరి ఆదివారం గుడికి వెళదామంటే మా తల్లిగారు మరి అమ్మ బాగోలేదు కదా ఒంట్లో, ఉండిపోదాంలే అని నేనంటే, మేమంటే, పిల్లలమంటే, ఆమె మాత్రం వారమంతా కూడా అనేకమైన మేళ్ళు దేవుని నుంచి అనుభవించాము. మనము దేవునికి ఆరాధన చేద్దాం, పూజకి వెళ్ళొద్దా అని చెప్పి క్యాథలిక్ చర్చిలో పూజ కోసము లాక్కుని వెళ్ళిపోయేది మా తల్లిగారు. ఆమె మరి తెలిసి తెలియని భక్తి మమ్మల్ని ఈ విధంగా పరిచర్యకు నిలబెట్టింది. ప్రైజ్ ది లార్డ్. మా యొక్క ఉద్యోగాల్లోని, చదువులోని, పరిచర్యలో కూడా నా దేవుడు నన్ను ఆశీర్వదించినట్లుగా నేను చూస్తున్నాను. ఆత్మ కలిగించే ఐక్యత, మరలా సబ్జెక్ట్లో ఉన్నాను నేను. ఆత్మ కలిగించే ఐక్యత. ప్రైజ్ ది లార్డ్. ఒక వ్యక్తి ప్రార్థనకి వెళదాము అంటే మిగతా కుటుంబంలో ఉన్న కుటుంబస్తులు మిగతా కుటుంబంలో ఉన్న కుటుంబస్తులు ప్రార్థనకు వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుడు సమాధానం కలుగుగాక అని ఆజ్ఞాపిస్తాడు. లాంగ్ లైఫ్, మరి ఏంటది లాంగ్ లైఫ్ అంటే దీర్ఘాయువు కలగమని ఆజ్ఞాపిస్తాడు, ఆశీర్వాదము కలగమని ఆజ్ఞాపిస్తాడు. అలాగా ఆశీర్వదించే దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి. కానీ లోకంలోనికి అరగంట పావుగంట సంతోషం కోసం వెళ్ళి మరి ఆ ప్యాకెట్లో కూర్చుంటారు, వాళ్ళు హౌసీలో కూర్చుంటారు. ఒకడికి మరి డబ్బులు వస్తాయి, మిగతా వాళ్ళందరూ కూడా లాస్ అయిపోతారు. మిగతా వాళ్ళందరూ కూడా మరి బాధతో వస్తారు ఇంటికి. అది మంచిదే చెప్పండి? మిగతా వాళ్ళందరూ బాధతో వస్తారు ఇంటికి, అది మంచిదా? ఒకడు సంతోషంగా వస్తాడు, మిగతా అక్కడ ఆడిన 100 మంది 50 మంది డబ్బులు పోగొట్టుకుంటారు, దానివల్ల సంతోషం లేదు కదండి. సో ఆత్మ కలిగించే ఐక్యత, ప్రైజ్ ది లార్డ్, ప్రభు ఇచ్చే ఐక్యత ఏమవుద్ది? ఆజ్ఞాపిస్తాడు ఆయన సమాధానం కలగమని, లాంగ్ లైఫ్, మరి దీర్ఘాయువు కలగమని ఆయన ఆజ్ఞాపిస్తాడు. అలాగే వాట్ హీ కమాండ్ ద బ్లెస్సింగ్, ఆశీర్వాదం కలగమని చెప్పి కూడా ఆయన ఆజ్ఞాపిస్తాడు. సో ఆజ్ఞాపించే దేవుని దగ్గరికి వెళదాము, అధికారము కలిగిన దేవుని దగ్గరికి వెళదాము. ఓకే, వారమంతా కూడా ఆయన కాపాడి ఉన్నాడు. మరి ప్రభుని ఏ విధంగా స్తుతిద్దాము? అది కారణం ఇక్కడ యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం, జేమ్స్ చాప్టర్ 3 verses 17 and 18. పేజ్ నెంబర్ 212, 212. అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదినే ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయు వారికి సమాధానమందు విత్తబడును. థ్యాంక్ యూ, ప్రైజ్ ది లార్డ్. నీతి ఫలం అన్నది ఎవరైతే సమాధానం చేస్తారో, సమాధాన పడడానికి ఎవరైతే ముందుంటారో, గొడవ పడడానికి మనం ముందుంటాం కదండి. మనుషులు ఏలాగా ఉంటామో, గొడవ పడడానికి నేనేం తక్కువ కాదు, నా మాట నెగ్గాలి, నేను చెప్పిందే జరగాలి, ఇంట్లో నేను చెప్పిందే జరగాలి, సంఘములో, దేశంలో. ప్రైజ్ ది లార్డ్. కానీ సమాధానపరిచే సువార్త ప్రభు మనకి అప్పగించాడు. నీతి ఫలము ఏం చేస్తుంది? సమాధానం చేయవారికి సమాధానమందు విత్తబడుతుంది. పైనుండి వచ్చే జ్ఞానము మొదట పవిత్రమైనది. ప్రైజ్ ది లార్డ్. ప్రభు ఆజ్ఞాపించే జ్ఞానము, ఆశీర్వాదము. సో ప్రియమైన దేవుని సంగమా, ఎలాంటి ఐక్యత మనము కలిగి ఉన్నాము? కుటుంబములలో అయితేనేమి, సంఘములో అయితేనేమి, దేశంలో అయితేనేమి, లోకములో కలిగించే ఐక్యత మనం కలిగి ఉంటాము. ప్రతి ఒక్కరు కలిగి ఉంటారు. దానివలన లాసే, దానివలన విచారమే, బాధే. కానీ ఆత్మ కలిగించే ఐక్యత, మరి అటువంటి ఐక్యత ప్రతి ఒక్క కుటుంబం మనం కలిగి ఉండాలి, ప్రతి వ్యక్తి కలిగి ఉండాలి. మరి కుటుంబాలుగా భార్యాభర్తల మధ్యన ఐక్యత, ప్రైజ్ ది లార్డ్, కుటుంబమును సరైన మార్గంలో నడిపిస్తుంది. భార్య ఒక పక్క, భర్త ఒక పక్క ఉన్నారనుకోండి, వాళ్ళు మాటలు కలవట్లేదు అనుకోండి, ప్రైజ్ ది లార్డ్, కుటుంబంలో ఐక్యత లేదు. సరికదా, సాతానుడు ఏళ్తాడు. ఆ యొక్క కుటుంబంలో సాతానుడు అడ్వాంటేజ్ తీసుకుంటాడు, అవకాశం తీసుకుంటాడు. మిమ్మల్ని విడగొట్టడానికి, చెడగొట్టడానికి, దేవుని యొక్క ఆశీర్వాదంలో ఆపడానికి సాతానుడు ఎంతగానో ప్రయత్నం చేస్తాడు. మరి దేవుని నుంచి వచ్చే ఆశీర్వాదం ఆపడానికి మరి సర్పం లోపల వచ్చి, మరి ఆదాము లేని టైంలో అవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు ఫలము తినమని ప్రోత్సహించాడు కదండి. ఫలము తినమని ప్రోత్సహించాడు. వాళ్ళిద్దరికి కూడా
డిస్ప్యూట్ వచ్చింది. కానీ ఆదాము అండర్స్టాండ్ చేసుకుని భార్యతో పాటు నేను కూడా తిందాంలేని తిన్నాడు, పాపంలో పడ్డారు. ప్రైజ్ ది లార్డ్. ఆత్మ కలిగించే ఐక్యత కలిగి ఉందాం. ఓకే, మరి వారమంతా కూడా ప్రభు ఆయన రక్తంలో భద్రపరిచున్నాడు. ఆయన స్తుతిద్దాము, ఆయన ఘనపరుస్తాము. ఓకే, ఆయన్ని మహింపరుస్తాము. పాటల ద్వారా ప్రభుని స్తుతిద్దాము, ఘనపరుస్తాము. చెప్పబడిన మాటలు బట్టి ప్రభు వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేద్దామా? సిస్టర్ నయోమి ప్రార్థన చేయమా? నాతో ఉంటే నాకు సంతోషమే, యేసు నాలో ఉంటే నాకు సమాధానమే, యేసు నాలో ఉంటే నాకు సంతోషమే, యేసు నాలో ఉంటే నాకు సమాధానమే. సాగెద నేను యేసునిలో, శ్రమైనా కరువైనా కృంగిపోను ఏనాడు, కొదువలేదు నా యేసులో. తన రూపములో నన్ను చేసుకొని తన రక్తముతో పరిశుద్ధపరచి, తన రూపములో నన్ను చేసుకొని తన రక్తముతో పరిశుద్ధపరచి, నూతన క్రియలు నాలో చేసి నా దోషములను క్షమించిన, నూతన క్రియలు నాలో చేసి నా దోషములను క్షమించిన, యేసు నాతో ఉంటే నాకు సంతోషమే, యేసు నాలో ఉంటే నాకు సమాధానమే, యేసు నాలో ఉంటే నాకు సంతోషమే, యేసు నాలో ఉంటే నాకు సమాధానమే. సాగెద నేను యేసునిలో, శ్రమైనా కరువైనా కృంగిపోను ఏనాడు, కొదువలేదు నా యేసులో. తన రాజ్యములో నన్ను చేర్చుకొని పరిశుద్ధాత్మతో అభిషేకమిచ్చి, తన రాజ్యములో నన్ను చేర్చుకొని పరిశుద్ధాత్మతో అభిషేకమిచ్చి, పర్వతములు తొలగిపోయినను భయపడకు అని వాగ్దానమిచ్చిన, పర్వతములు తొలగిపోయినను భయపడకు అని వాగ్దానమిచ్చిన, యేసు నాతో ఉంటే నాకు సంతోషమే, యేసు నాలో ఉంటే నాకు సమాధానమే, యేసు నాలో ఉంటే నాకు సంతోషమే, యేసు నాలో ఉంటే నాకు సమాధానమే. సాగెద నేను యేసునిలో, శ్రమైనా కరువైనా కృంగిపోను ఏనాడు, కొదువలేదు నా యేసులో. యేసు నాలో ఉంటే నాకు సంతోషమే, యేసు నాతో ఉంటే నాకు సమాధానమే, యేసు నాతో ఉంటే నాకు సంతోషమే, యేసు నాలో ఉంటే నాకు సమాధానమే. సాగెద నేను యేసునిలో, శ్రమైనా కరువైనా కృంగిపోను ఏనాడు, కొదువలేదు నా. సర్వాధికారి సర్వోపకారి ప్రభువును స్తుతించేద్దాం. మన పాట పాడుకుందామండి.
తొలగించినాడు నావాడు నజరేయుడు. నా ఊపిరైనా నా కాపరైనా నా యేసు భగవానుడు. నా పాపభారం తొలగించినాడు నావాడు నజరేయుడు. నా ఊపిరైనా నా కాపరైనా నా యేసు భగవానుడు. సర్వాధికారి సర్వోపకారి ప్రభువును స్తుతించెదము. జయ జయ నాదం శ్రీ యేసు గానం స్వరమెత్తి పాడెదము. జయ జయ నాదం శ్రీ యేసు గానం స్వరమెత్తి పాడెదము. ఏ మంచి నాలో లేకున్న వేళ నన్నెంతో ప్రేమించెను. ప్రేమించి యేసు మరణించి నాకై మృతిని ఓడించెను. ఏ మంచి నాలో లేకున్న వేళ నన్నెంతో ప్రేమించెను. ప్రేమించి యేసు మరణించి నాకై మృతిని ఓడించెను. సర్వాధికారి సర్వోపకారి ప్రభువును స్తుతించెదము. జయ జయ నాదం శ్రీ యేసు గానం స్వరమెత్తి పాడెదము. జయ జయ నాదం శ్రీ యేసు గానం స్వరమెత్తి పాడెదము. దివి నుండి భూమికి దిగి వచ్చి యేసు నన్నెంతో దీవించెను. భూమి నుండి దివికి వెళ్ళిన యేసు త్వరలోనే ఏతించెను. దివి నుండి భూమికి దిగి వచ్చి యేసు నన్నెంతో దీవించెను. భూమి నుండి దివికి వెళ్ళిన యేసు త్వరలోనే ఏతించెను. సర్వాధికారి సర్వోపకారి ప్రభువును స్తుతించెదము. జయ జయ నాదం శ్రీ యేసు గానం స్వరమెత్తి పాడెదము. జయ జయ నాదం శ్రీ యేసు గానం స్వరమెత్తి పాడెదము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత మస్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే నా యేసయ్యా ఆరాధనా నీకే ఆరాధనా నీకే నా యేసయ్యా ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు కొండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు కొండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా నీవే
సమకూర్చును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు, వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే. నన్ను నీవు వెతకి వచ్చావు, 100 మంది కొరకు నీవు పోలేదు. తప్పిపోయిన నన్ను నీవు వెతకి వచ్చావు, నన్ను నీవు మరువక, నన్ను నీవు విడువక, జాలిగా నన్ను చూస్తూ నిలచిపోయావు. తృణీకరించక, నన్ను త్రోసివేయక, సంద్రాలు దాటిన చేరుకున్నావు. యేసు నన్ను మరువక, యేసు నన్ను విడువక, జాలిగా నన్ను చూస్తూ నిలచిపోయావు. తృణీకరించక, నన్ను త్రోసివేయక, సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. శ్రేష్టమైన జనులు ఉన్నను, నిలువలేని నా కోసం వచ్చావు. శ్రేష్టమైన జనులు ఉన్నను, విలువలేని నా కోసం వచ్చావు. నన్ను ప్రేమించుట నీవు ఆపక, నన్ను ప్రేమించుట నీవు మరువక, నన్ను వెతుకుట నీవు ఆపక, నన్ను ప్రేమించుట నీవు మరువక, నన్ను ప్రేమించావు. నీ భుజములపై నన్ను మోసావు. యేసు నన్ను మరువక, యేసు నన్ను విడువక, జాలిగా నన్ను చూస్తూ నిలచిపోయావు. తృణీకరించక, నన్ను త్రోసివేయక, సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. యేసు నన్ను మరువక, యేసు నన్ను విడువక, జాలిగా నన్ను చూస్తూ నిలచిపోయావు. తృణీకరించక, నన్ను త్రోసివేయక, సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. హల్లెలూయా. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ స్పెషల్ సాంగ్ एक्सीडेंट हुआ? हाँ हाँ
सब ठीक है, everyone is fine. ఓకే, థ్యాంక్ యూ. లెట్స్ గో ఇన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాము. ఐ థ్యాంక్ అండ్ ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన ఈ యొక్క అమూల్యమైన అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతైనా నమ్మదగిన దేవుడు మన జీవితాల్లో అనేకమైన ప్రతికూలమైన పరిస్థితులు మన జీవితాల్లో ఉన్నప్పటికీ కూడా గాడ్ ఈజ్ సో ఫెయిత్ఫుల్ టు అస్. ఆయన మన జీవితాల్లో ఎప్పుడు కూడా న్యాయవంతుడుగానే ఆయన మన జీవితాల్లో ఉంటూ ఉన్నాడు. దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క వాక్యంలో నుంచి కొద్ది మాటలు చూద్దాము. దేవుడు నన్ను దర్శించి నాతో మాట్లాడిన మాటలు సంఘంగా సహవాసంగా మీరందరూ కూడా తెలుసుకోవాలి, మీరందరూ కూడా వినాలి. ద వర్డ్స్ వాట్ గాడ్ హ్యాస్ స్పోకెన్ టు మీ అండ్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ మెడిటేటెడ్, ఐ వాంట్ you all people to listen to it so that it will be edified. Let's turn with me to Isaiah chapter 44. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 21వ వచనం నుంచి మనం చూద్దాం. ఐజియా చాప్టర్ 44 verse 21. Can someone help me in reading in Telugu? యాకోబు కొంచెం గట్టిగా. యాకోబు Yes. ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకం చేసుకొనుము. Yes. నీవు నా సేవకుడు, నేను నిన్ను నిర్మించి తిని. ఇశ్రాయేలు నేను నిన్ను నిర్మించితిని. జేకబ్ ఐ హావ్ ఫార్మ్డ్ యు. జేకబ్ ఐ హావ్ ఫార్మ్డ్ యు. నేను నిన్ను నిర్మించితిని. ఆ యాకోబు అనే నామము దగ్గర, నామకరణము దగ్గర, యాకోబ్ అనే ప్లేస్ దగ్గర మన యొక్క నేమ్ని మనం పెట్టుకుందాం. లెట్ us put our name at the place of Jacob's place. ఆ యొక్క యాకోబు పేరు దగ్గర ఐ హ్యావ్ ఫార్మ్డ్ ది, నేను నిన్ను నిర్మించి ఉన్నాను. తర్వాత నాన్న ఇశ్రాయేలు నీవు నాకు సేవకుడివై ఉన్నావు, నీవు నాకు సేవకుడివై ఉన్నావు, నేను నిన్ను మరిచిపోజాలను, నేను నిన్ను మర్చిపోజాలను. Thou shalt not be forgotten of me. Hallelujah. Thou shalt not be forgotten of me. My gracious Heavenly Father, we thank you and praise you. We thank you for this wonderful time you have given us. ప్రభా, మా జీవితంలో మరొక పునరుద్ధాన దినము నుంచి మమ్మల్ని, మా యొక్క కుటుంబాల్ని మీరు మర్చిపోకుండా, తల్లి గర్భంలో మేము పిండంగా ఉండగానే మమ్మల్ని ఏర్పరిచిన దేవుడవు, అనుక్షణము నీ యొక్క వాక్యము చేత నన్ను మమ్మల్ని నడిపిస్తున్న దేవానికి వందనాలు చెల్లిస్తున్నాము. నీ జీవము గల మాటను ప్రభా నాతో ముందుగా మీరు మాట్లాడి మీ సంఘానికి సహవాసానికి కావాల్సిన క్షేమాభివృద్ధిని మీరు కలిగింప చేయమని ఈ యొక్క చిన్న కొద్ది ప్రార్థన యేసు అనే పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. థ్యాంక్ యూ అండ్ ప్రైజ్ యూ. లార్డ్, ఐ హ్యావ్ ఫార్మ్డ్ ది, నేను నిన్ను నిర్మించాను, నేను నిన్ను ఏర్పరచుకున్నాను. ఓ జేకబ్, ఫర్ thou art మై సర్వెంట్, నీవు నా సేవకుడివై ఉన్నావు. ఓకే, నేను నిన్ను నిర్మించి ఉన్నాను, నేను నిన్ను నిర్మించి ఉన్నాను. నేను నిన్ను ఎప్పుడు కూడా మర్చిపోను. అనేకమైన సార్లు మన జీవిత ప్రయాణంలో మన యొక్క పరిస్థితులు కావచ్చు, అనేకమైన పరిస్థితుల్లో నిరుద్యోగ సమస్య, లేదంటే కుటుంబ సమస్యలు, ఆర్థిక పరమైన ఇబ్బందులు, లేదంటే అనేకమైన చెప్పుకోలేని సమస్యలు మనల్ని, మన కుటుంబాల్ని వెంటాడుతూ ఉన్నాయి. అనేకమైన సార్లు we can see that many problems are tormenting our lives. They are chasing our lives and we think many times that God has forgotten us. అనేకమైన సార్లు మన జీవితంలో మనం అనుకుంటాము దేవుడు మనల్ని మర్చిపోయి ఉన్నాడు. అనేకమైన సార్లు నేను ప్రార్థన చేస్తున్నాను, నేను పరిచర్య చేస్తున్నాను, అనేకమైన విషయాలు దేవుని గురించి నేను చేస్తున్నాను, ప్రభు నన్ను మరిచాడు అని అనేకమైన సార్లు అని అనుకుంటున్నాము. నా ప్రియ సహోదరి సహోదరులారా, నెవర్ బి డిస్మైడ్. ఎప్పుడు కూడా కృంగిపోవద్దు. నెవర్ బి డౌన్ హార్టెడ్. ఎప్పుడు కూడా నువ్వు కృంగిపోవద్దు. నిన్ను నిర్మించిన దేవుడు, ఓ యాకోబు, ఆయన నిన్ను నిర్మించాడు. ఓ జేకబ్, ఐ హావ్ ఫార్మ్డ్ ది, ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్. అండ్ అగైన్ ఇఫ్ we can go down, 22వ వాక్యం కూడా ఒకసారి మనం చూసినట్లయితే, ఐ హావ్ బ్లాటెడ్ అవుట్ యాజ్ ఎ థిక్ క్లౌడ్. నీ యొక్క అతిక్రమములు, నీ యొక్క పాపములు, నీ ముందున్న ప్రతి దాన్ని కూడా నేను ఏం చేశాను? ఐ హావ్ బ్లాటెడ్ అవుట్ అ థిక్ క్లౌడ్. నువ్వు చేసిన ప్రతి ఒక్క పాపములు కావచ్చు, నీ ద్వారా జరిగించిన అతిక్రమములు, పాపములు, ప్రతివి అన్ని కూడా అది ఒక మబ్బు. ఏం చెప్తుంది ఇక్కడ? మంచు తొలగినట్లుగా నేను, చదవండి, మబ్బు తొలగినట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. మబ్బు తొలగినట్లుగా, as the cloud is passing by. Many of you who has having the experience of boarding a ఫ్లైట్ ఎక్కిన అనుభవం కలిగిన వారికి మీకు తెలుస్తుంది. మన విండోలోంచి చూస్తే మేఘాల మధ్యలోకి అది వెళ్తున్నప్పుడు ఆ యొక్క మేఘాలన్నీ ఏమవుతుంది, దానికి అడ్డం వచ్చిన మేఘాలన్నీ కూడా కట్ అయిపోతూ అవి పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇన్ దట్ వే అటు
అలాగున దేవాది దేవుడు మన యొక్క అతిక్రమములను మన యొక్క పాపములను ఏం చేశాడు? హీ హాజ్ బ్లాటెడ్ అవుట్. అన్నిటిని కూడా ఆయన తొలగించేశాడు. నెక్స్ట్, నేను నిన్ను విమోచించి ఉన్నాను, నేను నిన్ను విమోచించి ఉన్నాను. నా యొద్దకు మళ్ళుకొనుము. ఎస్, రిటర్న్ unto me. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, రిటర్న్ unto me. I have redeemed you. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు రండి. The word of God says, I have redeemed you, you return unto me. My dear brothers and sisters, అనేకమైన సార్లు మన జీవితంలో వచ్చిన పరిస్థితులకు, పరిణామాలకు అనేకమైన సార్లు మనమే ఆ యొక్క సొల్యూషన్స్ ఎత్తుకుంటున్నాం, ఆ యొక్క సమాధానాన్ని ఎత్తుకుంటున్నాం. నా జీవితంలో ఇది ఎలా జరుగుతుంది, దీనికి పరివాసనం ఏంటి, నా జీవితంలో ఇటువంటి ఇబ్బంది కలిగింది, దీని తాలూకా పరివాసనం ఏంటి, సొల్యూషన్ ఏంటి అని అనేకమైన సార్లు అని అనుకుంటున్నాము. కానీ వీఆర్ నాట్ రిటర్నింగ్ అవర్ సెల్ఫ్ టు ద మ్యానుఫ్యాక్చరర్. అర్థమవుతుందండి? మనల్ని తయారు చేసిన దేవుని దగ్గరికి మనం వెళ్ళలేకపోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నాను అంటే, అనేకమైన సార్లు ఒక మొబైల్ ఫోన్ మనం చూస్తున్నాము. ఒక మొబైల్ ఫోన్ మన చేతిలో ఉంది. అది ఒక శాంసంగ్ వాడు తయారు చేసిన ఒక మొబైల్ ఫోన్, యాపిల్ ఫోన్ తయారు చేసిన, ఇన్ కేస్ ఏదైనా మేజర్ ప్రాబ్లం వస్తే దీన్ని ఏం చేస్తారంటే మ్యానుఫ్యాక్చరర్ దగ్గరికి పంపిస్తారు. ఇఫ్ యూ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ విత్ యువర్ మొబైల్ ఫోన్ ఆర్ సంథింగ్, ఇట్ వుడ్ బి సెంట్ టు ద మ్యానుఫ్యాక్చరర్ ఫర్ గెటింగ్ ఇట్ రిపేర్డ్. అలాగే మన జీవితంలో కూడా మనల్ని తయారు చేసిన మ్యానుఫ్యాక్చరర్ మన పరలోకపు తండ్రి. ఆయన యొక్క స్వహస్తాలతో ఆయన మనల్ని నిర్మించి, ఆయన మనల్ని ఏర్పరచుకొని, ఆయన మనల్ని ఏం చేశాడు? నిన్ను నేను మర్చిపోవట్లేదు. నీ యొక్క అతిక్రమాలు, నీ యొక్క దోషాలన్నిటినీ కూడా ఈ యొక్క మబ్బులు ఎలాగైతే తొలగించబడుతున్నాయో అలాగా తొలగించేస్తున్నాను అని పరలోకపు తండ్రి చెప్తుంటే, అనేకమైన సార్లు పరలోకపు తండ్రిని విడిచి పరలోకపు తండ్రిని కాదనకుండా మన సొంత ఇష్టాలు, మన సొంత ఆలోచనలకు వెళ్ళిపోయి అనేకమైన సార్లు మనం ఫెయిల్ అయిపోతూ ఉన్నాం. మెనీ టైమ్స్ వీఆర్ లివింగ్ అగెయిన్స్ట్ the living God. We are going astray from his alignment. ఆయన యొక్క పాద సన్నిధి నుంచి మనం దూరంగా వెళ్ళిపోయి we are failing ourselves as we are going away from the presence of the Lord. My dear brothers and sisters, ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. Let us think again. Let us reconcile once again with the Lord where we are failing in our lives. మన జీవితంలో ఎక్కడైతే మనం తప్పిపోతున్నామో, ఎక్కడైతే ఆయాసకరంగా ఉంటున్నామో, ఈ యొక్క సంవత్సరం 2025 సంవత్సరంలో ఆఖరి నెలలోకి మనం వచ్చేస్తూ ఉన్నామండి. ఆఖరి నెలలోకి మనం వచ్చేసి ఉన్నాము. కొన్ని వారాల్లో వీఆర్ గోయింగ్ టు క్రాస్ 2025. వాట్ ఆర్ వి క్యారీయింగ్ ఇంటూ 2026? ఎటువంటి ఏ మనస్సుని లేదంటే ఏ స్వభావముతో మనం 2026లోకి మనం ప్రవేశపెడుతున్నాం అన్నది మనం ఆలోచించే బదులమై ఉన్నాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక మంచి ఎగ్జాంపుల్ నేను మీకు తీసుకొని రావాలి అని అనుకుంటున్నాను. దేవుడు నాతో మాట్లాడిన విధానాన్ని బట్టి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద లార్డ్. దేర్ ఈస్ అ గ్రేటెస్ట్ థింగ్ అబౌట్ కింగ్ డేవిడ్. ఒకసారి 2వ సమూయేలు గ్రంథంలోకి మనం వెళ్దాం. 2 Samuel chapter 9. My thank you and praise you, my Father. We thank you, Heavenly Father. Speak to us. 2 Samuel chapter 9. 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూసినట్లయితే దావీదు మహారాజు గురించి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అతనుకున్న ఒక మంచి లక్షణము, దావీదు మహారాజుకి ఉన్న ఒక మంచి లక్షణము ఏంటంటే, ఉన్న లక్షణాలన్నిటిలో కూడా ఒక మంచి లక్షణము, ఇట్ ఈస్ ద కైండ్నెస్. అదేంటంటే ఒక దయ గుణము, లేదంటే ఒక క్షమించే గుణము, ఒక దయ గుణమును మనం ఇక్కడ చూడొచ్చు. ఒకసారి 9వ అధ్యాయం 1వ వచనం మీరు చదవండి తెలుగులో. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాయని దావీదు అడిగెను. ఆమేన్. ఇక్కడ మనం చూసినట్లయితే మనకు తెలుసు, దావీదు యోనాతాను చాలా మంచి స్నేహితులు. వీళ్ళిద్దరూ కూడా మంచి స్నేహితులు. కానీ యోనాతాను యొక్క తండ్రి సౌలు మనం చూసినట్లయితే దావీదుకు వ్యతిరేకంగా ఉండేవాడు. ఎప్పుడైతే వాళ్ళిద్దరూ కూడా ఒకే ఆస్థానము, ఎప్పుడైతే సౌలు ఆ యొక్క పరిపాలనలో ఉన్నాడో, దావీదు కూడా దేవుని చేత అభిషేకింపబడి తన కూడా ఒక రాజు అవే పరిస్థితిలోకి తన ప్రిపరేషన్ స్టేజ్లో తను ఉన్నాడు. సౌలు యొక్క కుమారుడు యోనాతాను తనకి మంచి స్నేహితుడిగా ఉన్నాడు. తన కష్టకాలమందు ప్రతి విషయంలో తన తండ్రి యొక్క స్టెప్స్, తన తండ్రి ఎటువంటి పరిస్థితుల్లో చేస్తాడో, తన యొక్క స్టెప్స్ తదుపరి పని ఏంటి అన్నది ఒక స్నేహితుడిగా యోనాతాను దావీదు మహారాజుకి చాలా 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 ఉపయోగపడ్డాడు.
ఇక్కడ ఉపకారం అన్నది చాలా చిన్న మాటలాగా నాకు అనిపిస్తుంది తెలుగులో, బట్ ద ఇంగ్లీష్ బైబిల్ సేస్ హీ హ్యాస్ షూడ్ కైండ్నెస్. He is very kind. He remembers his olden days. King David is remembering his olden days, the good friendship with Jonathan, what he had with Saul's only son Jonathan. When Jonathan has helped him so long in his every step, అటువంటి హెల్ప్ జోనాథన్ నుంచి పొంది సౌలు యొక్క సామ్రాజ్యం అయిపోయి దావీదు ఎప్పుడైతే పరిపాలనలోకి వచ్చాడో హీ రిమెంబర్డ్. జోనాథన్ యొక్క గృహంలో ఇంకెవరైనా ఉన్నారా? జోనాథన్ యొక్క గృహంలో నేను ఇంకా కనికరము లేదంటే ఉపకారము చూపించడానికి ఇంక ఎవరైనా ఉన్నారా అని అడగగా, సి వాట్ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఈస్ హ్యావింగ్. హీ వాంట్ టు షో ద కైండ్నెస్ టువర్డ్స్ ది హౌస్ ఆఫ్ జోనాథన్. ఆ యొక్క యోనాథన్ యొక్క కుటుంబానికి ఉపకారము చేయాలని తనకి తలంపు కలిగింది. ఇన్ ఆర్డర్ టు మేక్ అ లాంగ్ స్టోరీ షార్ట్, ఆ యొక్క పెద్ద కథని చిన్నగా చేయడానికి తర్వాత మీరంతా కూడా మీరు చదవండి. అక్కడ దావీదు మహారాజుకి మెఫీబోషెత్ అని జోనాథన్ యొక్క కుమారుడు గురించి ఒక మంచి సంభాషణ ఇక్కడ కల్పిస్తుంది. మెఫీబోషెత్ అన్న కుమారుడు తను యోనాథన్ యొక్క కుమారుడు. తను పుట్టిన తర్వాత ఆ యొక్క నర్సులు ఎవరైతే తన డెలివరీ అయిన తర్వాత అతన్ని పట్టుకొని పరిగెడుతున్నారు. అతన్ని పట్టుకొని పరిగెడుతున్నప్పుడు మెఫీబోషెత్ని పడేయడం వల్ల తన 2 కాళ్ళు కూడా కుంటి అయిపోయినాయి. వెన్ ద నర్సెస్ మిస్ హ్యాండిల్డ్ మెఫీబోషెత్, హీ బికేమ్ లేమ్ ఆన్ హిస్ 2 legs. ఆ యొక్క 2 కాళ్ళల్లో కూడా కుంటితనం వచ్చేసింది. కుంటితనం వచ్చేసి తను ఏ పని చేయలేకపోతా ఉండేవాడు. ఏ పని చేయలేక అటువంటి భయంలో ఉన్నప్పుడు తను ప్రతి ఒక్కరి నుంచి కూడా దూరముగా ఉండి అతను జీవనం సాగించాడు. అటువంటి సమయంలో దాక్కున్న పరిస్థితిలో మెఫీబోషెత్ ఉండేవాడు. మెఫీబోషెత్ వాజ్ హైడింగ్ in all his aspects of his life. But we can see in verse number 5, ఇక్కడ దావీదు మహారాజు ఇంకా ఎంక్వైరీ చేయడం మనం చూడొచ్చు. ఇంకా ఎంక్వైరీలో మెఫీబోషెత్ అన్న కొడుకు ఉన్నాడు, తను ఒక ప్రదేశంలో ఉన్నాడని చూడొచ్చు. తను ఎటువంటి ప్రదేశంలో ఉన్నాడంటే ఒకసారి 5వ వచనంలో చదవండి ఒకసారి తెలుగులో. కెన్ సమ్మన్ రీడ్ ఇన్ తెలుగు? అప్పుడు రాజైన దావీదు మనుష్యులను పంపి లోదెబారులోనున్న అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట నుండి అతను రప్పించెను. ఓకే, హీ వాజ్ బ్రాడ్ ఫ్రమ్ లోదెబార్. మనం చూసినట్లయితే మెఫీబోషెత్ ని లోదెబార్ అనే ప్రదేశాన్ని నుంచి కూడా తీసుకురావడం జరిగింది, మనుషులు పంపించడం జరిగింది. ద బైబిల్ సేస్ దట్ లోదెబార్, ద మీనింగ్ ఆఫ్ లోదెబార్ ఈజ్ నో పాస్చర్, దెర్ ఈస్ నో బ్లెస్సింగ్. అంటే ఒక పంట అంటే ఒక పచ్చిక గల బయలు. పాస్చర్ అంటే పచ్చిక గల బయలు అని చెప్తుంది. అంటే పచ్చిక గల బయలు లేని చోట్ల ఏముంటది? ఎండిన గడ్డి, లేదంటే డ్రైనెస్, లేదంటే ఎండిపోయిన స్థితి అని అనుకుందాం. అటువంటి ప్రదేశం లోదెబార్ ఈజ్ సచ్ ఎ కైండ్ ఆఫ్ ప్లేస్ విచ్ ఈస్ డ్రైడ్. అది చాలా ఎండిపోయిన స్థితి. దెర్ ఈస్ నో బ్లెస్సింగ్, అంటే ఆశీర్వాదము లేని ప్రదేశంలో మెఫీబోషెత్ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, అనేకమైన సార్లు మన జీవితంలో ఆశీర్వాదము లేని మన జీవితాలు, ఆ యొక్క ఎండిపోయిన మన జీవితాలు, ఇంకా మన యొక్క భవిష్యత్తు ఏమవుతుంది, మన యొక్క గమ్యం ఏమవుతుంది, నా యొక్క రాబో జీవితం ఏమవుతుంది అన్న డ్రైనెస్ లో నువ్వు ఉన్నావేమో నా ప్రియ సహోదరి సహోదరులారా. దేర్ ఈజ్ వన్ గాడ్ హూ ఈజ్ షోయింగ్ కైండ్నెస్. ఆయన దేవాది దేవుడు ఒకడున్నాడు. ఆ యోనాథానును బట్టి మెఫీబోషెత్ని ఎలాగైతే గుర్తు చేసుకున్నాడో, నీ యొక్క తల్లిదండ్రుల యొక్క ప్రార్థన, లేదంటే నీ యొక్క సేవకుల ప్రార్థన, లేదంటే నీ యొక్క కుటుంబంలో ఒక్కరైనా దేవుని నమ్ముకున్న వారు ఉన్నట్లయితే వారి యొక్క ప్రార్థన బట్టి దేవాది దేవుడు నిన్ను నన్ను మర్చిపోకుండా, ఆయన నిన్ను నన్ను జ్ఞాపకము చేసుకున్న దేవుని బట్టి మనం వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా. Let us thank the Lord. Let us thank the Lord for everything in our life. Whatever situation you are going through, a state of Lodebar, a place called Lodebar, where there is no green pasture, where there is no blessing, ఎండిపోయిన పరిస్థితి, ఆ యొక్క ఆశీర్వాదము లేని పరిస్థితిలో ఉన్న మెఫీబోషెత్ని దావీదు మహారాజే, he is a king, he has so many things to do in his empire. తన యొక్క రాజ్య పరిపాలనలో చాలా పనులు చేయవలసిన వాడు ఉన్నాడు. కానీ తన స్నేహితుడైన యోనాథన్ బట్టి, బికాస్ ఆఫ్ హిస్ the whole hearted friend Jonathan's sake, he showed kindness
టు మెఫీబోషెత్. మెఫీబోషెత్కి కనికరము చూపించాలి, తనకి ఏదో ఒక ఉపకారము చేయాలి, తనకి ఏదో ఒకలాగా నేను మర్చిపోకూడదు అని యెషయా గ్రంథంలో నిన్ను తల్లి గర్భంలో జ్ఞాపకము చేసుకున్న ఆ యొక్క పరమ తండ్రి ఆయన నిన్ను నిర్మించాడు, ఆయన నిన్ను మర్చిపోలేదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ యొక్క జీవితంలో కృంగిపోవద్దు. ఎటువంటి పరిస్థితులు, ప్రతికూలమైన పరిస్థితులు మీ జీవితంలో వచ్చినప్పటికీ కూడా మీరు ఆలోచన చేయండి ఒక్కసారి. గాడ్ హ్యాస్ నాట్ ఫర్గాటెన్ us. దేవుడు నిన్ను మర్చిపోలేదు, దేవుడు నిన్ను మర్చిపోలేదు. దో యు ఆర్ గోయింగ్ త్రూ ఎ ప్లేస్ కాల్డ్ లోదేబార్ అనే ప్రదేశము, అటువంటి పరిస్థితులు నిన్ను వెంటాడుతున్నప్పటికీ కూడా, వేర్ దేర్ ఇస్ నో గ్రీన్ పాస్చర్, వేర్ దేర్ ఇస్ నో బ్లెస్సింగ్, బట్ నో మ్యాటర్, డోంట్ వరీ, ఎక్సర్సైజ్ హిస్ గుడ్నెస్. ఆయన యొక్క మంచితనాన్ని, ఆయన యొక్క గొప్పతనాన్ని మనం అభ్యసిద్దాము. లెట్ us ప్రాక్టీస్ ద వర్డ్ ఆఫ్ గాడ్, లెట్ us ప్రే. ప్రార్థన ద్వారా, దేవునిని అభ్యసించడం ద్వారా, దేవునికి దగ్గర అవడం ద్వారా నీ జీవితంలో లోదేబార్ లాంటి అనుభవాలని కూడా ఆయన ఆశీర్వాదముగా మార్చనై ఉన్నాడు. ఆశీర్వాదముగా మార్చనై ఉన్నాడు. దాని తర్వాత కొంచెం 6వ వచనం చదవండి. లెట్ us read verse 6 in the same chapter. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు నద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా, దావీదు మెఫీబోషెతు. ఓకే, ఒక నిమిషం. ఇక్కడ మనం చూసినట్లయితే మెఫీబోషెత్ చాలా వర్రీ అయిపోయాడు. హీ వాజ్ వెరీ మచ్ వర్రీడ్, చాలా భయముతో ఉన్నాడు. ఎందుకంటే మహారాజు దావీదు ఎంతో శక్తివంతము కలిగిన దావీదు, మహారాజు లాంటి దావీదు నన్ను పిలవడం ఏంటి? వై హీ ఈజ్ కాలింగ్? ఇప్పుడు మన జీవితంలో మనము ఎక్కడో ఒక దువ్వాడ అనే ప్రదేశంలో, మాతృశ్రీ నగర్లో ఒక చిన్న ఇంట్లో మనం ఉంటున్నాము. సీఎం గారు, చంద్రబాబు నాయుడు గారు నిన్ను పిలుస్తున్నారు, లేదంటే సీఎం గారు రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు పిలుస్తున్నారు అని మనకి ఒక వార్త వచ్చింది అనుకోండి, మనం వెళ్ళడానికి ఎంత భయపడతాము, మనం ఎలాంటి ఆలోచన మనం కలిగి ఉంటాం? నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఇఫ్ సమ్వన్ బిగర్ దాన్ యూ ఆర్ ద రూలర్ ఆఫ్ యువర్ ప్లేస్ ఈస్ కాలింగ్ యూ, యూ విల్ బీ ఇన్ గ్రేట్ ఫియర్. అటువంటి భయము మెఫీబోషెత్ కలిగింది. అయ్యో, దావీదు మహారాజుకి అతని తాతగారైన సౌలుకి ఎన్నో గొడవలు ఉండేవి. నేనేమో కుంటివాడిని, నేను అవిటివాడిని. దావీదు మహారాజు నన్ను ఎందుకు పిలుస్తున్నాడు? Why is he calling me? What is the reason? ఎందుకు నన్ను పిలుస్తున్నాడు అని ఆ మనుషులు వచ్చి మెఫీబోషెత్ని దావీదు మహారాజు దగ్గర తీసుకొని వెళ్తున్నప్పుడు 7వ అధ్యాయంలో దావీదు మహారాజు ఎంత గొప్పగా చెప్తున్నాడు అంటే మనం ఇక్కడ చూడొచ్చు. ఒకసారి 7వ వచనం చదవండి. ఫియర్ నాట్, భయపడద్దు. I will surely show kindness for Jonathan thy father's sake. నేను తప్పకుండా నీ తండ్రి అయిన యోనాతానును బట్టి నీకు నేను ఉపకారము చూపిస్తాను. దాని తర్వాత నీ పితరుడైన సౌలు భూమి అంతటినీ కూడా నీకు మరలా ఇప్పింతును. మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయదు అని సెలవీయగా. హల్లెలూయా. నువ్వు ఎల్లప్పుడూ నా బల్ల యొద్దే, నీవు నా బల్ల యొద్దే నువ్వు నాతో భోజనము చేస్తావు. నా ప్రియ సహోదరి సహోదరులారా, అనేకమైన సార్లు నువ్వు కృంగిపోయినప్పుడు నీ జీవితంలో నీ యొక్క జీవితంలో మరు నిమిషం ఏం జరుగుతుంది, నీ జీవిత గమ్యం ఏమవుతుందో అని అనేకమైన సార్లు నువ్వు ఒకలాంటి సంశయంతో ఉన్నావో. ఇఫ్ యు ఆర్ ఇన్ అ డౌట్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టుమారో ఇన్ యువర్ లైఫ్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద నెక్స్ట్ మినిట్ ఆఫ్ యువర్ లైఫ్, బట్ ద రీజన్ ఫర్ గాడ్ టు కాల్ యూ టు హిస్ ప్రెజెన్స్, దేవుడు మనల్ని ప్రేమతో ఎందుకు పిలుస్తున్నాడు అని అంటే, దావీదు ఎలాగైతే యోనాతానును బట్టి జ్ఞాపకము చేసుకున్నాడో మెఫీబోషెత్ని, నువ్వు భయపడద్దు మెఫీబోషెత్, నువ్వు భయపడద్దు, నువ్వు తిరిగిరా. ఐ విల్ షో కైండ్నెస్ టు ది, నేను నీకు ఉపకారము చేస్తాను. నీ తండ్రి అయిన యోనాతానును బట్టి ఐ విల్ రెస్టోర్ అంటుంది. ఇక్కడ చూసినట్లయితే వీ కుడ్ సీ ది యాక్ట్ ఆఫ్ రెస్టోరేషన్. ఇక్కడ చూసుకున్నదైతే పోగొట్టుకున్న సౌలు యొక్క ఆస్తి, అంటే తాతగారి యొక్క ఆస్తి ఏదైతే మెఫీబోషెత్కి చెందాలో అదంతా కూడా సౌలు సంపాదించిన ఆస్తిని దావీదు మెఫీబోషెత్కి ఇవ్వడం అన్నది మనం చూడొచ్చు. నువ్వేమీ మర్చిపోవద్దు, నీవు ఈ నిత్యము ఎల్లకాలము నా భోజన బల్ల దగ్గర నువ్వు భోజనము చేస్తావని చెప్తుంది. తర్వాత 8వ వచనం చూసినట్లయితే మెఫీబోషెత్ ఏం చేశాడు? మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనం చేయదు అని సెలవీయగా, అతడు నమస్కరించి కుక్క వంటి వాడనైన నా ఎడల ఎంతగా తగ్గించుకుంటున్నాడో చూడండి.
Mephibosheth, what type of humility he is having, what type of humbleness he is having. Okay, చదవండి. చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల He is comparing himself to a dead dog. ఒక సచ్చిన కుక్కతోటి అతను కంపేర్ చేసుకుంటున్నాడు. ఓకే, నీవు దయచూపుటకు నీ దాసుడునకు నేను ఎంతటి వాడను అనేను. అప్పుడు రాజు సౌలు సేవకుడైన సీబాను పిలువంపి సౌలునకును అతని కుటుంబమునకును కలిగిన సొత్తంతటిని నీ యజమాని కుమారునికి నేను ఇప్పించి ఉన్నాను. హల్లెలూయా. సౌలుకి చెందిన ప్రతి ఒక్క సొత్తుని ఎవరికి చేశారు? మెఫీబోషెత్తుకి ఇవ్వడం జరిగింది. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, గాడ్ ఈస్ గోయింగ్ టు షో కైండ్నెస్ ఇన్ అవర్ లైఫ్. ఇట్ కుడ్ బి ఆ పేరెంట్స్ ప్రేయర్. నీ యొక్క తల్లిదండ్రుల యొక్క ప్రార్థన కావచ్చు, నీ భార్య ప్రార్థన కావచ్చు, లేదా నీ భర్త ప్రార్థన కావచ్చు, లేదంటే నీ ఇంట్లో వాళ్ళ ప్రార్థన కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు. గాడ్ షుడ్ షో కైండ్నెస్ ఇన్ టు అవర్ లైఫ్స్. ఈ దినాన మనం తెలుసుకుంటుంది ఏంటంటే, ఆయన యెషయా గ్రంథంలో మనం చూసాము, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, ఆయన మనల్ని విమోచించాడు, ఆయన మనల్ని మర్చిపోవట్లేదు. ఈ దినాన మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది యెషయా గ్రంథము 44వ అధ్యాయంలో దేవుని యొక్క మాటలు బట్టి, హీ ఈజ్ నాట్ గోయింగ్ టు ఫర్గెట్ us at any point. దేవుడు నువ్వు ఇండియాలో ఉన్నా, వేరే కంట్రీలో ఉన్నా, నువ్వు ఏ మారుమూల ఉన్నా సరే కూడా, గాడ్ హ్యాస్ ఫార్మ్డ్ యూ ఇన్ యువర్ మదర్స్ బెల్లీ. దేవుడు నిన్ను పిండమగానే నీ యొక్క తల్లి యొక్క గర్భంలో నిన్ను నిర్మించాడు, ఆయన ఏర్పరచుకున్నాడు, ఆయన నిన్ను మర్చిపోడు. అందులో మొట్టమొదటి ఉదాహరణ దావీదు ఎలాగైతే తన యొక్క పరిపాలనలో తన యొక్క సొంత స్నేహితుడైన యోనాథాన్ యొక్క కుమారుడైన మెఫీబోషెత్ని జ్ఞాపకం చేసుకొని నిత్యము తన భోజన బల్ల దగ్గర ఉండి తన భోజనము చేసినట్లుగా తన తాతగారైన సౌలు యొక్క సంపాదన అంతటినీ కూడా ఎలాగైతే రెస్టోర్ చేసి తను ఎంతో భయపడ్డాడు, చంపేస్తాడేమో దావీదు, ఎందుకు నన్ను పిలుస్తున్నాడు, లోదేబార్ ఆ యొక్క ఆశీర్వాదం లేని ప్రదేశంలోకి వెళ్ళిపోయాడు. అనేకమైన సార్లు నీ జీవితంలో అనుకుంటున్నావేమో, నా జీతం సరిపోవట్లేదు, లేదంటే నా ఉద్యోగం సరిపోవట్లేదు, లేదంటే నా యొక్క ఆరోగ్యము ఎలా ఉంటుందో, లేదంటే నా కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో, నా యొక్క రేపు అనే పరిస్థితి, నా భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలీదు అని ఒకలాంటి డ్రైనెస్లోకి నువ్వు వెళ్ళిపోతున్నావేమో, ఒకలాంటి ఎండిన స్థితిలోకి నువ్వు వెళ్ళిపోతున్నావేమో, ఆశీర్వాదం లేని జీవితంలోకి నువ్వు వెళ్ళిపోతున్నావేమో. గాడ్ ఈజ్ గోయింగ్ టు బ్లెస్, గాడ్ ఈజ్ గోయింగ్ టు బ్లెస్ యూ ఫ్రమ్ నవ్ ఆన్. ఎప్పుడు ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడంటే వెన్ యూ హంబుల్ యువర్ సెల్ఫ్. ఇక్కడ చూసినట్లయితే సచ్చిన కుక్క వంటి వాడని మహారాజా దావీదు, నన్ను ఎందుకు పిలిచావు తండ్రి, నన్ను ఎందుకు పిలిచావు అని దండం పెట్టి, చచ్చిన కుక్కతో సమానం, ఐఎమ్ ఈక్వలెంట్ టు ఎ డెడ్ డాగ్ అని తనకు తానుగా తగ్గించుకొని ఎప్పుడైతే వెళ్ళాడో తన పోగొట్టుకున్నదంతటిని కూడా ఆయన ఇవ్వడం జరిగింది. ఆఖరిగా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని నేను దేవుని యొక్క సేవకులకి నేను సమయాన్ని ఇస్తాను. డోంట్ వరీ. అప్పుడు దేవుని మాటలు ఆదివారము లేదంటే దేవుడు మనతో మాట్లాడినప్పుడు లెట్ us లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ఇట్ విల్ స్ట్రెంగ్థెన్ us. సమయం అయిపోతుందని అనుకోవద్దు. ఈ దినం దేవునితో మనం గడపవలసిన సమయము, మనం దేవునితో గడపాల్సిన వారమై ఉన్నాము. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు లెట్ us బి అటెంటివ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దావీదు మెఫీబోషెతుల మధ్యలో ఉన్న ఆ యొక్క పరిస్థితుల గురించి ఎలాగ రెస్టోర్ చేశాడో మనం చూడగలుగుతున్నాము. అలాగే అపోస్తుల కార్యాల గ్రంథం, లెట్స్ టర్న్ విత్ మీ టు యాక్ట్స్ చాప్టర్ 3. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయంలోకి మనం ఇక్కడ చూసినట్లయితే పేతురు యోహానులు ఒక ప్రదేశానికి వెళ్తున్నారు, ఒక మందిరము దగ్గరికి వెళ్ళారు. ఒక మందిరము దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక కుంటివాడిని కూడా మనం చూడొచ్చు. ఆ 2వ వచనం ఒకసారి చూసినట్లయితే అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 2వ వచనం. పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. ఆహా. వాడి దేవాలయంలోనికి వెళ్లి వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారం వద్ద ఉంచుచూ వచ్చిరి. ఎవ్రీ డే, ప్రతి రోజు కూడా శృంగారం అను దేవాలయము దగ్గర ఆ ద్వారము యొద్ద అతనిని ఉంచిరి. ఆ శృంగారము, ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ సేయింగ్ a certain man lame from his mother's womb was carried, whom they laid daily at the gate of the temple. ఆ యొక్క శృంగారం అనే దేవాలయముని టెంపుల్ which is called beautiful. The gate of the temple is called beautiful. అంటే ఆ శృంగారము అనే దేవాలయం యొక్క గుమ్మము ఏంటంటే ఇంగ్లీష్లో ఏం చెప్తుందంటే ఇట్ ఈస్ కాల్డ్ బ్యూటిఫుల్. హీ ఈస్ స్టేయింగ్ ఎట్ అ ప్లేస్ కాల్డ్ బ్యూటిఫుల్, బట్ దేర్ ఈస్ నో బ్యూటీ ఇన్ హిస్ లైఫ్.
హల్లెలూయా. ఆ యొక్క కుంటివాడి జీవితంలో సౌందర్యం అన్నది లేదు, కానీ అతను ఉన్న ప్రదేశము సౌందర్యం. ఇట్ ఈస్ కాల్డ్ బ్యూటిఫుల్. హీ స్టేయింగ్ అట్ అ ప్లేస్ కాల్డ్ బ్యూటిఫుల్. శృంగారం అనే దేవాలయం దగ్గర హీఈస్ క్యారీడ్ ఎవ్రీ సింగిల్ డే. హీఈస్ క్యారీడ్ ఎవ్రీ సింగిల్ డే బెగింగ్ ఫర్ ఆర్మ్స్. ఆ యొక్క గుడిలోకి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు ఎవరైతే లోపలికి వెళ్తున్నారో, ఎవరైతే వస్తున్నారో, వెళ్తూ ఉన్న వారికి వస్తున్న వారికి ఎవరన్నా ఇస్తారేమో, ఏమన్నా భిక్షము ఇస్తారేమో అని నిరంతరము కూడా ఆ యొక్క కుంటివాడు కొన్ని సంవత్సరాలుగా అక్కడ కూర్చొని భిక్షం అడుగుతున్నాడు. దో హీ వాజ్ సిట్టింగ్ అట్ అ ప్లేస్ విచ్ ఇస్ బ్యూటిఫుల్, బట్ హీ నెవర్ హ్యాడ్ బ్యూటీ ఇన్ హిజ్ లైఫ్. తన జీవితంలో సౌందర్యం లేదు, తన జీవితంలో ఆనందం లేదు, కానీ ఒక ఆనందము లేదంటే సంతోషము కలిగిన ప్రదేశంలో అతను ఉన్నాడు నా ప్రియ సహోదరి సహోదరులారా. కానీ తర్వాతకి వెళ్ళినట్లయితే పేతురు యోహాన్లు కూడా అలాగే ఆ యొక్క శృంగారం అనే దేవాలయం దగ్గరికి అతనికి వెళ్ళినప్పుడు ఆ యొక్క కుంటి వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏదైనా భిక్షం ఇస్తారేమో అని చూసినప్పుడు పేతురు యోహాన్లు ఏం చెప్పారండి? పేతురు యోహాన్లు ఏం చెప్పారు? నా దగ్గర బంగారము వెండి మా దగ్గర లేవు, గాని మా దగ్గర ఉన్న యేసుని నేను మీకు ఇస్తున్నాను, నువ్వు లేచి నడవమని చెప్పగా వారి యొక్క మాట విని దిగ్గున లేచి ఆ యొక్క మందిరంలోకి ఆయన వెళ్ళి ఆయన దేవుని ఆరాధించడం చేయడం జరిగింది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇందులోంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యూ మే థింక్ దేర్ ఇస్ నో బ్యూటీ ఇన్ యువర్ లైఫ్, యూ మే థింక్ దేర్ ఇస్ నో హ్యాపీనెస్ ఇన్ యువర్ లైఫ్. నా జీవితంలో సంతోషం లేదు, నా జీవితంలో ఆనందం లేదు, నా జీవితంలో దీనికి సొల్యూషన్ ఎలా జరుగుతుంది? ఎవరితో నా బాధల్ని పంచుకోవాలి? లేదంటే నా యొక్క బాధ యొక్క భారం ఎవరు తీసేస్తారు? లేదంటే నేను ప్రార్థన చేస్తున్నాను కానీ దేవుడు ఇంకొంచెం టైం తీసుకుంటున్నాడు ఆన్సర్ చేయడానికి అని అనేకమైన సార్లు నీ జీవితంలో ఒక సందేహమును కలిగి ఉన్నావేమో. ఇఫ్ యు ఆర్ స్టిల్ ఇన్ లోదేబార్, ఆ యొక్క ఎండిన స్థితిలో నువ్వు ఇంకా ఉన్నావేమో, ఆశీర్వాదము లేని స్థితిలో నువ్వు ఇంకా ఉన్నావేమో. నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ పట్ల కృప చూపించే దేవుడు ఒకడున్నాడు. గాడ్ ఈస్ దేర్ టు షో కైండ్నెస్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితం పట్ల దయ చూపించే దేవుడు, నీకు ఉపకారము చేసే దేవుడు. నీ యొక్క దావీదు తన సహోదరుడు అయినా లేదంటే తన స్నేహితుడైన యోనాథానును బట్టి ఎలాగైతే మెఫీబోషెతును మర్చిపోలేదు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ద ప్రేయర్ ఆఫ్ యువర్ పేరెంట్స్, ద ప్రేయర్ ఆఫ్ యువర్ వైఫ్, ద ప్రేయర్ ఆఫ్ యువర్ హస్బెండ్, ద ప్రేయర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్, నీ యొక్క ప్రార్థన, నీ కుటుంబ ప్రార్థన నిన్ను నీ యొక్క కుటుంబాన్ని కాపాడుతుంది. ద ప్లేస్ ఆఫ్ లోదెబార్ ఈస్ గోయింగ్ టు చేంజ్. గాడ్ ఈస్ గోయింగ్ టు రెస్టోర్ వాట్ ఎవర్ యూ హ్యావ్ లాస్ట్ టిల్ నౌ. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో దాని అంతటినీ కూడా ఆయన ఇవ్వడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. నీ జీవితంలో ఆనందం లేదు, సంతోషం లేదు. దెర్ ఇస్ నో బ్యూటీ ఇన్ యువర్ లైఫ్, బట్ గాడ్ ఈస్ దేర్ టు టర్న్ ద బ్యూటీ, టు టర్న్ ద యాషెస్ ఇంటూ బ్యూటీ. బూడిద లాంటి వాక్యం కూడా చెప్తుంది, ఆ బూడిదకు బదులుగా పూదండని ఆయన ఇస్తాడు. హీఈస్ గోయింగ్ టు చేంజ్ our lives into beauty, my dear brothers and sisters. ఇంకను మన జీవితాల్లో మనం మార్చుకోవాల్సినవి ఏమైనా ఉన్నట్లయితే మనం ఒక్కసారి ఆలోచన చేద్దాం. ద గాడ్ హూ హ్యాస్ ఫార్మ్డ్ ది అకార్డింగ్ టు ఐజాయా చాప్టర్ 44 ఒకసారి చదవండి. 21, 22, 23 తర్వాత అయినా మీరు చదవండి. 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం మీరు చదవండి. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం చదవండి. నేను మాట్లాడేది ఒకంత అయితే మీరు దాన్ని ధ్యానించినప్పుడు దేవుడు రెండంతలుగా మీతో మాట్లాడతాడు. ఆ లోదెబార్ లాంటి జీవితాన్ని దేవుడు మన నుంచి తీసివేస్తాడు. అటువంటి పరిస్థితులను దేవుడు మారుస్తాడు. ఆ పరిస్థితులను ఆయన మార్చగల సమర్థుడు. How far are you trusting in him? How far are you looking towards him? Fear not, God is going to restore everything whatever you have lost. దాన్ని మనం తెలుసుకొని మన జీవితాల్లో ఇంకా ఏదైతే పోగొట్టుకుని ఉన్నామో అది మనందరికీ కూడా మనకు తెలుసు. when we examine ourselves, మనముగా మనం ఆలోచన చేసినట్లయితే నీ జీవితంలో ఇంకా నువ్వేం మార్పులు చేసుకోవాలో, నువ్వేం కరెక్ట్ చేసుకోవాలో, ఇది ప్రభా నీకు ఆయాస్కరమైన ప్రతి దాన్ని తీసివేయండి అని ప్రార్థన మాత్రం చేస్తాను, కానీ ఎంతవరకు దాన్ని మనం తీసివేయడానికి మనం దేవుని దగ్గర మనము సమాలోచన చేస్తామో ఆలోచన చేసి ద కైండ్నెస్ ఒక్క ఫ్రెండ్షిప్ను బట్టి దావీదు ఆ యొక్క యోనాతానుతో ఉన్న ఫ్రెండ్షిప్ను బట్టి తన కుమారుడైన మెఫీబోషెతును ఎలాగైతే మర్చిపోలేదో, ఆ దేవాది దేవుడు పరలోకం నుంచి ఆ యొక్క తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభుని మరొకరకు ఆయన పంపించాడు. ఫర్ జీసస్ సేక్, ఫర్ ద సేక్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మనము పొందవలసిన శిక్ష ఆయన పొందాడు. ఫర్ అవర్ సిన్స్, మన యొక్క పాపాల నిమిత్తం. సో మన జీవితంలో రెస్టోరేషన్ కావాలన్నా, ఆశీర్వాదం కావాలన్నా, లోదేబార్ లాంటి జీవితాలు మన జీవితాల్లో పోయి
ఆశీర్వాదం మనకు కావాలంటే దేవుని యొక్క సన్నిధికి వెళదాము. మనలో మనము తగ్గించుకొని లెట్ us బి హంబల్ బిఫోర్ ద లార్డ్. మనము ఒక తగ్గింపు జీవితము మనం కలిగి ఎప్పుడైతే దేవుని తట్టు మనం చూస్తూ ఉంటామో దేవుడు మనల్ని మన యొక్క కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. దేవుడిచ్చిన ఈ కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఈ యొక్క చిన్న మాటలు దేవుని యొక్క వినుకడలో దేవుడు భద్రపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేయండి. చెప్పబడిన హెచ్చరిక అలాగే ప్రార్థన అవసరతల విషయంలో దయచేసి ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా యేసయ్య, వందనాలు ప్రభువా, వందనాలు. గతించిన పునరుద్ధాన దినం నుంచి ఈ దినం వరకు కూడా నాయన మమ్మల్ని నన్ను కూడా తండ్రి సర్వలోకంబుల స్తోత్ర గీతము, సర్వోపకారుండేసు నామము, సత్యము నిత్యము జీవము మోక్షము రక్షణ ద్వారము ఈ నామమే. హల్లెలూయా, 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 హల్లెలూయా అని పాడి ఆ నామమునే మరి చాటుదము, ఆ నామమునే మరి చాటుదము. పావనమైన నామమదే, పాపులను పిలచిన నామమదే, పావనమైన నామమదే, పాపులను పిలచిన నామమదే. కలువరి గిరిలో తుಳುవలు చేసిన సిలువను పొందిన నామమదే. హల్లెలూయా, 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 హల్లెలూయా అని పాడి ఆ నామమునే మరి చాటుదము, ఆ నామమునే మరి చాటుదము. సర్వున అందుల ప్రోచే నామమదే, నిందల కూర్చిన నామమదే, అందుల ప్రోచే నామమదే, నిందల కూర్చిన నామమదే. బంధము త్రుంచిని బంధనగాంచిన సుందర యేసుని నామమదే. హల్లెలూయా, 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 హల్లెలూయా అని పాడి ఆ నామమునే మరి చాటుదము, ఆ నామమునే మరి చాటుదము. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒక పాయింట్ నేను మాట్లాడాక తర్వాత మాట్లాడదాం అనుకున్నాను. శుక్రవారం నుంచి ప్రభు నాతో మాట్లాడుతున్నారు, చెప్తున్నారు. ప్రైజ్ ద లార్డ్. అవన్నీ కూడా చెప్తే తప్ప లేకపోతే నేను పనిష్మెంట్ పొందుతాను. ప్రభు నాకు ఇచ్చినవన్నీ మీకు ఇవ్వకపోతే లెక్క అడుగుతాడు నన్ను, కదా నాన్న? ఎరా బెంజమిన్, ప్రభు నాకు ఇచ్చినవి నేను చెప్పాలి, లేకపోతే ఆయన లెక్క అడుగుతాడు. మరి ఆమోస్ చెప్పింది ఒక పాయింట్, ప్రాక్టీస్ వర్డ్ ఆఫ్ గాడ్, హీ విల్ నాట్ ఫర్గెట్ యూ. ప్రాక్టీస్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ప్రాక్టీస్ ద వర్డ్ ఆఫ్ గాడ్, హీ విల్ నాట్ ఫర్గెట్ యూ. మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ప్రీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ చాలా ఉన్నాయి. కానీ ప్రాక్టీసింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇఫ్ యూ ప్రాక్టీస్ ద వర్డ్ ఆఫ్ గాడ్, లార్డ్ విల్ నాట్ ఫర్గెట్. దాని మీద కొన్ని నిమిషాలు మాట్లాడుకున్నాను. మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము 42 నుంచి నేనే చదువుతాను. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు, దప్పిగొంటిని, మీరు నాకు దాహమీయలేదు, పరదేశినై ఉంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు, దిగంబరినై ఉంటిని, మీరు నాకు బట్టలేయలేదు, రోగునై చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదు, మీరు నన్ను చూడరాలేదు అని చెప్పినప్పుడు అందుకు వారు, ప్రభువా
మేమెప్పుడు నీవు ఆకలికొని ఉండుటైనను, దప్పికొని ఉండుటైనను, పరదేశమై ఉండుటైనను, దిగంబరమై ఉండుటైనను, రోగువై ఉండుటైనను, చెరసాలలో ఉండుటైనను చూచి నీకు ఉపకారం చేయకపోతామని ఆయనను అడిగారు. నువ్వు ఎప్పుడు జైల్లో ఉన్నట్టు, చెరసాలలో ఉన్నట్టు, నువ్వు ఎప్పుడు రోగువై ఉన్నట్టు మేము చూడలేదే అంటే, అందుకైన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు అలాగూ చేయలేదు కనుక నాకు చేయలేదు. ప్రైజ్ ది లార్డ్. మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని వారితో అంటాడు. వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. ప్రైజ్ ది లార్డ్. వాక్యము యథార్థమైంది. ఉన్నది ఉన్నట్టుగా నేను మాట్లాడాలి, నేను చెప్పాలి. ఓకే, ఎవరికైనా బాగోలేదంటే విజిట్ చేసే వ్యక్తిని నేను, ఎందుకంటే వాక్యానికి నేను భయపడతాను, వాక్యము నేను భయపడతాను. ప్రభు ఒకరోజు లెక్క అడిగాడు అనుకోండి, పలానా వాళ్ళు బాగలేదు, నువ్వు దర్శించావా? పలానా వాళ్ళు జైల్లో ఉన్నారు, నువ్వు చూసావా? పలానా వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు, నువ్వు చూసొచ్చావా? ప్రభు లెక్క అడిగితే నేనేమి సమాధానం చెప్తాను? మెంటల్ హాస్పిటల్లో ఉన్న వాళ్ళని చూడడానికి వెళ్ళాను. ప్రైజ్ ది లార్డ్. ఒక విశ్వాసి అంటే అతను విశ్వాసంలోకి రాకముందు మెంటల్ అయ్యాడు. వాక్యము చెప్పి అతను మెల్లిగా బుజ్జగించి అన్నీ చేశాము, బాప్టిజం ఇచ్చాము. ప్రైజ్ ది లార్డ్. మెంటల్ హాస్పిటల్లో ఉన్నాడు, చూడడానికి గొప్ప కాదు నేను చెప్పేది. అనారోగ్యం ఉన్నారు, చూడడానికి వెళ్ళాము. నేను ఆరోగ్యం లేదు, అయినప్పటికీ వెళ్ళాలి. ఇట్ ఈస్ మై డ్యూటీ, నాట్ ఓన్లీ మై డ్యూటీ, డ్యూటీ ఆఫ్ ఎవ్రీ బిలీవర్. ప్రతి ఒక్క విశ్వాస యొక్క విధి. యూ హ్యావ్ టు డూ ఇట్. వన్ డే లార్డ్ విల్ క్వశ్చన్ దిస్. ఒకరోజు ప్రభు అడుగుతాడు దాని విషయంలో. అఫ్కోర్స్ మీరు ప్రార్థన చేస్తున్నారు, ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు, చాలా మంచిది. కానీ ప్రభు ఈ ప్రశ్న అడుగుతాడు, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనాను మీరు అలాగూ చేయలేదు గనుక నాకు చెయ్యలేదు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారితో అనను, వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. ప్రభువా క్షమించండి ప్రభువా, తగినంతగా నీ బిడ్డల విషయంలో, నీ వాక్యం నెరవేర్చే విషయంలో ప్రభువా మేము తప్పిపోయి ఉన్నాము. ప్రభువా నన్ను, మమ్మల్ని, ప్రతి ఒక్కరిని క్షమించండి. మరొక్కసారి ప్రభువా మమ్మల్ని క్షమించండి. మీ వాక్యము నెరవేర్పు మా జీవితంలో ఇస్తారని ఆశతో ఎదురు చూస్తూ వాక్యమును ఆశీర్వదించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. ఆమోస్ గ్రంథము 5వ అధ్యాయము, ఆమోస్ చాప్టర్ 5, ఆమోస్ గ్రంథము 5వ అధ్యాయము 4-5 వచనములు. ఇశ్రాయేలుతో యెహోవా సెలవిచ్చినది ఏమనగా, పేజ్ నెంబర్ 757, 757. నన్ను ఆశ్రయించండి, నన్ను ఆశ్రయించిన మీరు బ్రతుకుదురు. బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గాలులో ప్రవేశింపకుడి, బేర్షాబుకు వెళ్ళకుడి. గిల్గాలు అవశ్యముగా చెరపట్టబడబోవును, బేతేలు శూన్యమగును. యెహోవాను ఆశ్రయించడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆశ్రయింపని ఎడల బేతేలులో ఎవరను ఆర్పివేయలేకుండా అగ్ని పడినట్లు ఆయన యోసేపు సంతతి మీద పడి దాని నాశనం చేయను. ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. అనేకమైన సందర్భాల్లో బైబిల్ చదివి ఉన్నాము, కానీ ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క మాట ద్వారా ప్రభువు మాట్లాడతాడు, మనల్ని సరి చేస్తాడు. ఆయన మాట్లాడతాడు, మనల్ని సరి చేస్తాడు. సరి చేయడానికి నువ్వు ఒప్పుకున్నట్టయితే నువ్వు భాగ్యవంతుడివి. హీ విల్ కమాండ్ ద బ్లెస్సింగ్ టు యూ. హీ విల్ కమాండ్ ద బ్లెస్సింగ్ టు యూ. ఇఫ్ యూ రిజెక్ట్ ఇట్, నాకు అక్కర్లేదు, నేను ఎప్పుడు చదివిందే, నాకు అన్నీ తెలుసు బైబిల్లో, ఈ పాస్టర్ ఏం చెప్తాడులే, నాకు తెలుసు అన్నీ అనుకున్నావా, యూ లూజ్ ఇట్. నాకు తెలియదు నిజంగా మీరు అనుకున్న రీతిలో నాకు తెలియదు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రభువా నీ బిడ్డలతో మాట్లాడమన్నావు, మీరు నా దగ్గర విని మాట్లాడండి అన్నాడు. ఒకసారి పంచుకున్నాను నేను యెహెజ్కేలు గ్రంథంలో. మీరు విని, నా యొద్ద విని నా ప్రజలతో చెప్పు. ప్రభువా నాతో మాట్లాడండి. నా సొంతంగా మాట్లాడితే ఏమీ లేదు, కానీ నువ్వు మాట్లాడితే ఏదో కొంత ఆశీర్వాదం వస్తుంది. ప్రభువా నువ్వు మాట్లాడాలి అని దేవునిలో కనిపెడుతుంటే, మరి ఈ యొక్క మాట ప్రైస్తలార్డ్, బేతేలును ఆశ్రయించొద్దు, గిల్గాల్లో ప్రవేశించొద్దు, బేర్షబకు వెళ్ళొద్దు అనేటప్పటికల్లా ఒక్కసారి బ్రేక్ పడిపోయింది. బేతేలును ఆయన దర్శించాడు. ఎవరు?
యాకోబు కదా. తీయండి ఒకసారి ఆదికాండం 28వ అధ్యాయంలో. ప్రైజ్ ది లార్డ్. ఆయన తలగాడకు చేసుకుంటాడు. ఆయన ఒక రాయి, ప్రైజ్ ది లార్డ్, రాయి పెట్టుకుంటాడు తల కింద. ఆదికాండము 28వ అధ్యాయము రీడ్. ఆదికాండం 28వ అధ్యాయము రీడ్. యాకోబు తన తల్లిదండ్రుల మాట విని 10 నుంచి చూద్దాము. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని, అక్కడున్న రాళ్ళులో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని తల కింద పెట్టుకొని పడుకున్నాడు. అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కలకన్నాడు. అందులో ఒక నిచ్చిన భూమి మీద నిలుపబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొనుచున్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద 18వ వచనముకు రండి. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోశాడు. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ఐ హావ్ స్టార్టెడ్ ఫ్రమ్ ఆమోస్ చాప్టర్ 5 వర్సెస్ 5. ఓకే, ఆమోస్ చాప్టర్ 5 వర్సెస్ 5. మరి బేతేలుకి వెళ్ళొద్దు, గిల్గాల్కి వెళ్ళొద్దు, బెయేర్షెబాకు వెళ్ళొద్దు అనేటప్పటికల్లా ఎందుకు వెళ్ళొద్దు అన్నావు ప్రభా? బేతేలు ఆశీర్వదించబడ్డది, గిల్గాల్ ఆశీర్వదించబడ్డది, బెయేర్షెబా ఆశీర్వదించబడ్డదంటే, దేశం ఆశీర్వదించబడ్డదంటే అక్కడున్న ప్రజలు ఆశీర్వదించబడ్డారు. అక్కడికి ఎందుకు వెళ్ళొద్దన్నావు ప్రభువా అని చెప్పి గతించిన 2-3 రోజులు బట్టి నేను దాన్ని ధ్యానం చేస్తున్నాను. ప్రభువా, నేను ఆదివారం మాట్లాడాలి దీని గురించి. నువ్వు ఇచ్చిన ఆశీర్వాదము, నువ్వు ఆశీర్వదించిన ప్రజలు బేతేలు, గిల్గాలు, బెయేర్షెబా ఆ ప్రదేశాలకు వెళ్ళొద్దన్నావు ప్రభువా. నిన్ను నమ్మిన బిడ్డలము ఒక దినాన్ని నీ యొక్క ఆశీర్వాదం పొందాము, రక్షణ పొందాము. వాళ్ళతో సహవాసం చేయొద్దు, వాళ్ళలో రక్షణ లేదు, వాళ్ళ వలన ఉపయోగం లేదు అని చెప్పి దేవుడు చెప్పినట్లయితే మనం ఎక్కడికి వెళ్ళిపోతాము? ఏమైపోతాము చెప్పండి? ఏమైపోతాం మనము? ఎందుకు నో అన్నాడు? దాని విషయంలో కొన్ని విషయంలో మాట్లాడాలని ఆశపడుతున్నాను. 12:30లోగా ముగించేస్తాను. ఓకే, పర్వాలేదు కదా? ప్రైజ్ ది లార్డ్. అలాగే మరి ఇక్కడ యాకోబు పేరు పెట్టాడు. ఆ యొక్క రాతిని దేవుడు అతన్ని దర్శించాడు కనుక బేతేలు అని పేరు పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ఓకే, దానికి బేతేలు అని పేరు పెట్టాడు. టెంపుల్ ఆఫ్ గాడ్. బేతేల్ మీన్స్ టెంపుల్ ఆఫ్ గాడ్, దేవుని మందిరము. ఆ ఊరి పేరు మరి అక్కడే 19వ వచనంలో అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. ప్రైజ్ ది లార్డ్. దానికి యాకోబు పెట్టినటువంటి పేరు బేతేలు. ప్రైజ్ ది లార్డ్. లూజును బేతేలుగా మార్చబడ్డది, దేవుని యొక్క మందిరము. ఓకే, మరి తర్వాత గిల్గాల్ గురించి చూద్దాము. 1 సమూయేలు 7వ అధ్యాయము 5వ వచనంకు వెళితే 5వ అధ్యాయము 15వ వచనము, 5వ అధ్యాయం కాదు 5వ వచనము, 7వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథము 1 సమూయేలు 7వ అధ్యాయము చదవండి. అంతటా సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకు పిలువనంపుడి నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కొమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీయులకు న్యాయం తీర్చుచూ వచ్చెను. ఇశ్రాయేలీయులు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిస్తీయులు వినినప్పుడు ఫిలిస్తీయుల సర్దారులు ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. ఓకే, మిస్పాలో ఈయన న్యాయం చేసేవాడు. ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క సమస్యల గురించి ప్రార్థన చేయడానికి అందరూ కూడా పలానా ప్రదేశానికి రండి, మిస్పా అనే ప్రదేశానికి రండి
అన్నప్పుడు వాళ్ళందరూ కూడా వెళ్ళారు. వాళ్ళకి మరి చక్కగా న్యాయం తీర్చేవాడు. 15వ వచనం వచ్చినప్పటికల్లా సమూయేలు తాను బ్రతికిన దినములన్నీ ఇశ్రాయేలులకు న్యాయాధిపతిగా ఉండెను. న్యాయాధిపతిగా ఉన్నాడు. ఏటేటా అతడు బేతేలునకును ఏటేటా ప్రతి సంవత్సరం ఏం చేశాడు? బేతేలుకు, గిల్గాలునకును మిస్పాకును తిరుగుచు ఆ స్థలముల యందు ఇశ్రాయేలీయులకు న్యాయం తీర్చుచు వచ్చెను. ప్రైస్తలాడు. ఎక్కడికి వెళ్ళేవాడు సమూయేలు? బేతేలు, గిల్గాలు, మిస్పాకు. సో ఇప్పుడు మనం ధ్యానించేది గిల్గాలు. ఓకే, గిల్గాలు కూడా సమూయేలు వెళ్ళి అక్కడ న్యాయం జరిగించేవాడు. ఓకే, మరి దేవుని యొక్క నడిపింపు అక్కడ ఏమి జరిగేదంటే అక్కడ దానికి కూడా ఆ యొక్క గిల్గాలికి బలిపీఠపు స్థలము అని పేరు. ప్రైజ్ ద లార్డ్. ఆ యొక్క స్థలానికి బలిపీఠపు స్థలము. 15 వచనం చదివారా? 16 కూడా చదవండి. ఏటేటా అతడు బేతేలునకును గిల్గాలునకును మిస్పాకును తిరుగుచు ఆ స్థలముల యందు ఇశ్రాయేలీయులకు న్యాయం తీర్చుచు వచ్చెను. ప్రైజ్ ది లార్డ్. వెళ్ళిన ప్రతి చోట కూడా అక్కడ అతడు యెహోవాకు బలిపీఠం కడతాడు. 17వ వచనంలో మరియు అతని ఇల్లు రామాలో నుండినందున అచ్చటికి తిరిగి వచ్చి అచ్చట కూడాను న్యాయం తీర్చుచుండెను. ప్రైజ్ ది లార్డ్. మరియు అతడు అక్కడ యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి బలిపీఠం కట్టిన స్థలము, అక్కడికి వెళ్ళొద్దు అన్నాడు. దేవుడు మాట్లాడే స్థలం, అక్కడికి వెళ్ళొద్దు అన్నాడు. ఎందుకు వెళ్ళొద్దు అన్నాడు తర్వాత స్టడీ చేద్దాము. ఓకే, తర్వాత మరి గిల్గాల్ అయింది. బేర్షెబా గురించి కూడా చూద్దాము. ద వెల్ ఆఫ్ ఓత్ బిట్వీన్ అబ్రహాం అండ్ అబిమెలెక్ రాజుకిని మరి అబ్రహాంకి మధ్యనటువంటి జరిగినటువంటి ప్రమాణము గిల్గాల్లో గెరార్లో జరిగింది. అది చదవండి. ఆదికాండము 21వ అధ్యాయం 31. బేర్షెబా ఆదికాండము 21లో 31. అక్కడ వారిద్దరూ అట్లు ప్రమాణం చేసుకొనినందున ఆ చోటు బేర్షెబా అనబడెను. ప్రైజ్ ది లార్డ్. వారిద్దరూ అట్లు ప్రమాణం చేసుకునినందున ఆ చోటు బేర్షెబా అనబడెను. బేర్షెబా అంటే సాక్షార్థమైన బావి, ఏ విట్నెసింగ్, ఒక మరి ఓత్, ఇద్దరికి సమాధానపరిచినటువంటి బావి. మరి అలాంటి ప్రదేశము బేర్షెబా, అలాగే మరి గిల్గాలు, అలాగే బేతేలు, ఈ 3 స్థలములు కూడా దేవుడు విజిట్ చేసిన ప్రదేశాలు, దేవుడు ఆశీర్వదించిన ప్రదేశాలు, ప్రజలు ఎంతగానో ఆశీర్వదించబడిన ప్రజలు, మరి చరిత్రలో నిలిచిపోయిన ప్రదేశములు. బేతేలు అయితేనేమి, గిల్గాల్ అయితేనేమి, బేర్షెబా అయితేనేమి చరిత్రలో నిలిచిపోయిన మరి ప్రదేశములు. ఒక్కసారిగా ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయంలో చూస్తున్నాము. మరి బేతేలును ఆశ్రయించొద్దు, గిల్గాలులో ప్రవేశించొద్దు, బేర్షెబాకు వెళ్ళొద్దు. ప్రైజ్ ది లార్డ్. చూసేటప్పటికల్లా బాధగా లేదా? ఒక దినాన ప్రభువుని అంగీకరించాము. నువ్వు ప్రార్థన చేస్తే ఎన్నో ఆశ్చర్య అద్భుత కార్యములు జరిగాయి. దేవుడు మీతో ఉన్నాడు, దేవుడు మీతో ఉన్నాడు అని అనేక మంది గ్రహిస్తున్నారు కదా. దేవుడు మీతో ఉన్నాడని అనేక మంది గ్రహిస్తూ ఉన్నారు. కానీ ఈరోజు చెప్తున్నాడు, దేవుడు వాళ్ళ దగ్గర నుండి తొలగిపోయాడు. ఈకాబోదు మహిమ తొలగిపోయింది. ప్రభువుని అంగీకరించిన తర్వాత ఆదాము అవ్వలు చేసిన పాపం కారణం చేత మహిమ తొలగిపోయింది. మరలా యేసు ప్రభు చేసిన త్యాగం ద్వారా ఎవరైతే యేసు నామంలో ప్రార్థన చేస్తారో, యేసు ప్రభుని ఎవరైతే వెంబడిస్తారో దేవునికి మహిమ మరలా ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ మహిమను మనం కొనసాగిస్తున్నామా, మహిమను పోగొట్టుకుంటున్నామా? దేవుడు నడిపించిన ఈ 3 స్థలములు ఉన్న ప్రజలు దేవుని యొక్క మహిమను పోగొట్టుకున్నారు. కారణము ప్రైజ్ ది లార్డ్. యెహెజ్కేలు గ్రంథము 25వ అధ్యాయము, యెహెజ్కేలు 20:39. యెహెజ్కేలు 20:39. యెహెజ్కేలు 20వ అధ్యాయము 39, 20:39. ఇశ్రాయేలు ఇంటి వారలారా, మీరు నా మాట వినిన ఎడల, మీరు పెట్టుకుని మీరు నా మాట వినని ఎడల, మీరు పెట్టుకొనిన విగ్రహములను మీకు ఇష్టమైనట్టుగా పూజించుకొనుడి గాని మీ అర్పణల చేతను మీ విగ్రహముల చేతను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకుడి అని ప్రభువైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇశ్రాయేలు ఇంటి వారితో చెప్తున్నాడు. యాకోబు మరి ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. దేవుడు యాకోబుని దర్శించినప్పుడు ఏ విధంగా మారాడు?
ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఆ ఇశ్రాయేలు ప్రజలు దేవుని చేత అరణ్యములో నడిపించబడిన ప్రజలు, వాళ్ళతో చెప్తున్నాడు ఏమని, మీరు నా మాట వినని ఎడల మీరు ఏ విగ్రహాలు అయితే పెట్టుకుంటున్నారో పెట్టుకోండి, క్రైస్తవులాడు, కానీ నా దగ్గరకు వచ్చి మాత్రము మీరు మరలా అడగొద్దు, మీకు ఇష్టమైనట్టుగా పూజించుకోండి, కానీ మీ అర్పణల చేతను మీ విగ్రహముల చేతను నా పరిశుద్ధ నామాన్ని అపవిత్రపరచొద్దు అని ప్రభు చెప్తున్నాడు. న్యాయాధిపతులు 10వ అధ్యాయం చూడండి, జడ్జెస్ చాప్టర్ 10. న్యాయాధిపతులు 10వ అధ్యాయము 6 నుంచి. జడ్జెస్ చాప్టర్ 10 వర్సెస్ 6 to 16. ఇశ్రాయేలీలు ఆ, యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనులైరి. వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి బయలులు, అస్తారోతులు అని సిరియనుల దేవతలను, సీదోనీయుల దేవతలను, మోయాబీయుల దేవతలను, అమ్మోనీయుల దేవతలను, ఫిలిస్తీయుల దేవతలను పూజించుచూ వచ్చిరి. చాలమ్మ, ఒక్క నిమిషము కొంచెం స్లోగా పెడదాము. ఇశ్రాయేలీలు, యాకోబు దేవుడు దర్శించడాన్ని ఆ స్థలమునకు బేతేలని పేరు పెట్టాడు. నువ్వు వెళ్ళిన స్థలంలో నేను ఉండి నడిపిస్తాను, నిన్ను మరలా తీసుకుని వస్తాను, నీకు ఇచ్చిన వాగ్దానము నేను నెరవేరుస్తాను. అంత చక్కగా యాకోబుతో మాట్లాడాడు. అంత చక్కగా యాకోబుని ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఇశ్రాయేల్ ప్రజలు దేవుని యొక్క కృపను ఏ విధంగా కోల్పోయారు. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలు యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనులై వారు యెహోవాను విసర్జించి రెండవది ఆయన సేవ మానివేసి, ఎన్నోసార్లు చదువుకొని వెళ్ళిపోయాను, నేను కూడా చదువుకొని వెళ్ళిపోయినాను. ఎప్పుడైతే ధ్యానిస్తున్నానో, వాక్యము ధ్యానిస్తున్నానో, ప్రైజ్ ది లార్డ్, ఆ యొక్క ధ్యానం అన్నది నిన్ను సరి చేస్తుంది, నిన్ను దేవునికి దగ్గరగా తీసుకొని వెళుతుంది. చదువుకొని వెళ్ళిపోతాం స్పీడ్గా, డ్యూటీకి టైం అయిపోతుంది, పిల్లల క్యారేజీలు కట్టాలి, చాలా పనులు ఉన్నాయి. కానీ కొంత సమయము దేవునితో ముచ్చటిద్దాము, దేవునితో సంభాషిద్దాము. వాక్యము ధ్యానించేవాడు ధన్యుడు కదండి. మరి వారు యెహోవాను విసర్జించారు, రెండవది ఆయన సేవ మానివేశారు. బయలులు, అష్టరోతులు అను సిరియనుల దేవతలను, సీదోనీయుల దేవతలను, మోయాబీల దేవతలను, అమ్మోనీయుల దేవతలను, ఫిలిస్తీయుల దేవతలను పూజించుచూ వచ్చారు. ఎప్పుడైతే దేవునితో సహవాసము దూరమయ్యిందో అన్య దేవతలు, లోకము ఎంటర్ అయిపోద్ది. గుర్తుపెట్టుకోండి, దేవునికి నువ్వు సమయం ఇవ్వకుండా దేవునికి దూరం అయితే లోకము ప్రవేశిస్తుంది. అది టేక్ ఇట్ గ్రాంటెడ్. దాన్ని ఎంత మాత్రం కూడా మనము తృణీకరించలేము, తీసివేయలేము, చాలా సులువుగా మనం తీసివేయలేము. దేవునితోని, సంఘముతోని, వాక్యముతోని సహవాసము నీవు పర్వాలేదులే అనుకున్నావా, సాతానుడు వచ్చి మరి 7 దెయ్యములు తీసుకొచ్చి తిష్ట వేస్తాడు. అప్పుడు దాని నుంచి విడిపించుకోవడము చాలా కష్టమైపోద్ది. ప్రియమైన దేవుని సంగమా, జాగ్రత్తగా ఉండండి. యెహోవా కోపాగ్ని 7వ వచనంలో, యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద మండగా ఆయన ఫిలిస్తీయుల చేతికి, అమ్మోనీయుల చేతికి వారిని అప్పగించారు. నేను చెప్తే వీడు వినట్లేదు, వీడిని తీసుకువెళ్ళి అప్పగిద్దాము, వాళ్ళే ట్రీట్ చేస్తారు. అమ్మోనీయుల చేతికి వాళ్ళని అప్పగించాడు. వారు ఆ సంవత్సరం మొదలుకొని ఇశ్రాయేలు అనగా యొర్దాను అవతలనున్న గిలాదు నందలి అమోరీయుల దేశములో కాపురమున్న ఇశ్రాయేలీలను 18 సంవత్సరములు చితిక కొట్టి 18 సంవత్సరములు వాళ్ళని చితక కొట్టి అణచివేసిరి. ఒక సంవత్సరంకే మారు మనసు పొంది నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కానీ నీకు ఆల్రెడీ అవార్డు అయిపోయింది. ఏమిటి పనిష్మెంటు? 18 సంవత్సరములు, ఇన్ని రోజులు జైలు అని చెప్పడం జరిగింది. ఆ జైలుకి వాడు వెళ్ళవలసిందే, ఆ పనిష్మెంటు వాడు పొందవలసిందే. 18 సంవత్సరాలు వాడిని చితకొట్టారు, అణచివేశారు. మరియు అమ్మోనీయులు యూదా దేశస్థులతోనూ బెన్యామీనీలతోనూ ఎఫ్రాయిమీయులతోనూ యుద్ధము చేయుటకు యొర్దానును దాటిరి గనుక ఇశ్రాయేలీయులకు మిక్కిలి శ్రమ కలిగింది. అప్పుడు ఇశ్రాయేలీయులు మేము నీ సన్నిధిని పాపం చేసి ఉన్నాము. వాళ్ళు రియలైజ్ అయ్యారు, తమ తప్పు ఒప్పుకున్నారు. మేము నీ సన్నిధిని పాపము చేసి ఉన్నాము, మా దేవుని విడిచి బయలులను పూజించి ఉన్నామని యెహోవాకు మొరపెట్టగా, దేవునికి మొరపెడుతున్నారు. నిన్ను విడిచి బయలుకు మేము మొరపెడుతున్నాము. ప్రైజ్ ది లార్డ్. మరలా 12 నుంచి సీదోనీయులను, అమానీకీయులను
మోయోనీయులను ఆ. మిమ్మను బాధపరిచినప్పుడు ఆ. వారి వశములో నుండి ఆ. నేను మిమ్మల్ని రక్షించితిని కదా. ఆ. అయితే మీరు నన్ను విసర్జించి ఆ. అన్య దేవతలను పూజించితిరి గనుక ఆ. నేను ఇకను మిమ్మల్ని రక్షింపను. ఆ. పోయి మీరు కోరుకొనిన దేవతలకు మొర్ర పెట్టుకొనుడి. ఆ. మీ శ్రమ కాలమున ఆ. అవి మిమ్మల్ని రక్షించినేమో ఆ. అని ఇశ్రాయేలీలతో సెలవిచ్చెను. ఆ. అప్పుడు ఇశ్రాయేలీలు ఆ. మేము పాపం చేసి ఉన్నాము, ఆ. నీ దృష్టికి ఏది అనుకూలమో ఆ. దాని చెప్పున మాకు చేయుము. ఆ. దయచేసి నేడు మమ్మను రక్షింపమని చెప్పి యెహోవాను సేవింపవలనని ఆ. తమ మధ్య నుండి అన్య దేవతలను తొలగింపగా ఆ. ఆయన ఆత్మ ఇశ్రాయేలీలకు కలిగిన దురవస్థను చూచి సహింపలేకపోయాను. క్రైస్తవులా చూస్తున్నారు కదా, ఆయన మరలా మారు మనసు పొందాడు. అయ్యో అయ్యో, అనవసరంగా వీళ్ళకి ఈ పనిష్మెంట్ ఇచ్చానే, అనవసరంగా వీళ్ళకి ఈ పనిష్మెంట్ ఇచ్చానే, శత్రువుల చేతికి వీళ్ళని అప్పగించానే అని మారు మనసు పొందాడు. దేవుడు మారు మనసు పొందుతున్నాడు. సో మొట్టమొదటిగా చూస్తున్నాము బేతేలు ఎందుకు విసర్జించబడ్డది? బేతేలుకి వెళ్ళొద్దు అన్నాడు. కారణం ఏంటి? అన్య దేవతలను వాళ్ళు పూజించారు, దేవుని సేవించడం మానేశారు. ఓకే, రెండవదిగా గిల్గాలుగా వస్తున్నాను. రెండవదిగా గిల్గాలు ఎక్కడుంది? మొదటి సమయాల గ్రంథంలో చూసాం కదా. మొదటి సమయాల గ్రంథము 15వ అధ్యాయంకి వెళదాం ఇప్పుడు. ఫస్ట్ సమయాల్ చాప్టర్ 15 వర్సెస్ 18 to 21. మొదటి సమయాలు 15వ అధ్యాయము 18 నుండి. నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలన చేయము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవేగా, నీవు ఎందుచేత యెహోవా మాట వెనక దోపుడు సొమ్ముడి మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసేతివి? అందుకు సౌలు ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకీల రాజైన అగగును తీసుకుని వచ్చి తిని, కాని అమాలేకీయులను నిర్మూలం చేసి తిని. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములకు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చిరని సమూయేలుతో చెప్పాను. చాలమ్మా, ఏం చేస్తున్నాడు ఇక్కడ? శపితమగు వాటిలోంచి బలి అర్పించడానికి తీసుకొని వచ్చాడు. ఏ కర్సెడ్ థింగ్. శపితమగు దాంట్లోంచి తీసుకొని వచ్చి దేవుడికి బలి అర్పించడానికి తీసుకొచ్చాడు గిల్గాలు. ప్రైజ్ ది లార్డ్. ఓకే, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన. ఆలోచించము, బలుల కంటే ఆజ్ఞను గైకొనటయు పొట్టేళ్ళు క్రొవ్వు కొంటే మాట వినటయు శ్రేష్టము. ప్రైజ్ ది లార్డ్. గిల్గాలులో జరిగినది ఏమిటి? ఇక్కడ వీళ్ళు శపితములకు గొర్రెలను బలి అర్పించడానికి తీసుకొచ్చున్నాడు. శపితమైన వాటిలోంచి హోషేయ గ్రంథము 9వ అధ్యాయము, హోషేయ చాప్టర్ 9 వర్సెస్ 15. వారి దుష్ట క్రియల వలన యెహోవా వాళ్ళని తృణీకరించున్నాడు. హోషేయ గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనము. హోషేయ చాప్టర్ 9 వర్సెస్ 15. వారి చెడుతనమంతా, పేజ్ నెంబర్ 749 రెగ్యులర్ బైబిల్ 749, 15వ వచనము 9వ అధ్యాయము. వారి చెడుతనమంతయు గిల్గాలులో కనబడుచున్నది. చెడుతనమంతయు గిల్గాలులో కనబడుతుంది. అచ్చటనే నేను వారికి విరోధినైతిని. వారి దుష్టక్రియలను బట్టి వారి నికను ప్రేమింపక నా మందిరంలో నుండి వారిని వెలివేత్తెను. వారి అధిపతులందరూ తిరుగుబాటు చేయువారు. అధిపతులందరూ కూడా తిరుగుబాటు చేసేవాళ్ళు. ఎఫ్రాయిము మొత్తబడెను, వారి పేరు ఎండిపోయెను. వారు ఫలమియ్యరు, వారి పిల్లలు కనినను. వారి గర్భనిధిలో నుండి వచ్చు సొత్తును నేను నాశనం చేసేదను. వారు నా దేవుని మాటలను ఆలకించలేదు గనుక ఆయన వారిని విసర్జించాడు. వారి దేశము విడిచి అన్ని జనులలో తిరుగుదురు. వారి దేశాన్ని విడిచి అన్య జనులలో తిరుగుతారు. ప్రైజ్ ది లార్డ్. గిల్గాల్ గురించి ప్రైజ్ ది లార్డ్ చూస్తున్నారు కదా. ఎందుకు దేవుని యొక్క శాపము వాళ్ళ మీదకి వచ్చింది? దేవుని విడిచి ఉన్నారు, చెడుతనము చేసి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. శపితమైన దానిలోంచి బలి అర్పించారు. బేర్షెబా గురించి చూద్దాము. న్యాయాధిపతులు 20వ అధ్యాయం 1వ వచనము. జడ్జెస్ చాప్టర్ 20 వర్సెస్ 1. జడ్జెస్ చాప్టర్ 20 వర్సెస్ 1. న్యాయాధిపతులు 20వ అధ్యాయము 1వ వచనము.
అంతటా ఇశ్రాయేల్ అందరూ బయలుదేరి దాను మొదలుకొని బేర్షబా వరకు గిలాదు దేశం వరకును వారి సమాజం ఏక మనసు కలిగి మిస్పాలో యెహోవా సన్నిధిని కూడెను. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధిని కూడిన సంఘటనలు ఉన్నాయి, దేవుడు వాళ్ళని దర్శించిన సంఘటనలు ఉన్నాయి, ఇంక మాత్రం మీరు అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పిన సంఘటనలు ఉన్నాయి. ఓకే, మరి ఆ పరిస్థితి ఈరోజు మీకు నాకు కూడా ఏ విధంగా వర్తిస్తుంది? వాక్యము మన దగ్గరకు వచ్చినప్పుడు నా జీవితంలో నేను ఏ విధంగా సరి చేసుకోవాలి? ప్రభువా, ఈ పరిస్థితి నా దగ్గర తీసుకుని వచ్చారు. మరి బేతేలును దర్శించావు, ఆయన గిల్గాలును దర్శించాడు, బేర్షెబాను దర్శించాడు. కానీ ఒక రోజు వచ్చింది, ఆ 3 ప్రదేశాలకు కూడా వెళ్ళవద్దు అన్న పరిస్థితి వచ్చింది. కారణం ఏమిటి? వాళ్ళ యొక్క తిరుగుబాటుతనము. ఓకే, మరి శపితముగు దాంట్లోంచి వాళ్ళు బలి అర్పించడము. అలాగే బేర్షెబా గురించి చూస్తున్నాం కదా, 1 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 3 నుంచి 8 వరకు. 1 సమూయేల్ చాప్టర్ 15. First Samuel chapter 15. లేదు, సారీ, 8వ అధ్యాయము. 1 Samuel chapter 8 verses 3 to 8. 1 Samuel chapter 8. వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా ఇశ్రాయేలీల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు నద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయం తీర్చని అతనితో అనిరి. మాకు న్యాయం తీర్చుటకై రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేసెను. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపము. వారు నిన్ను విసర్జించలేదు గాని తమ్ముని ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయించి వచ్చిన కార్యములన్నిటి ప్రకారముగా వారు నీ ఎడలను జరిగించుచున్నారు. వారు చెప్పిన మాటలను అంగీకరించుము. చాలమ్మా, ప్రైజ్ ది లార్డ్. చూస్తున్నాడు కదా, సమూయేలు వృద్ధుడయ్యాడు. 8వ అధ్యాయం మొదటి నుంచి చూస్తున్నాను. వృద్ధాప్యలు వచ్చినప్పటికల్లా మరి తన యొక్క కుమారులు 2 కుమారులు బయలుదేరారు. పెద్దోడి పేరు యోవేలు, రెండవని పేరు అబియా. ప్రైజ్ ది లార్డ్. మరి చాలామంది జోయల్ పేరు పెట్టుకుంటారు కదా, వీడు డబ్బులు తీసుకుని న్యాయం అన్యాయానికి మార్చేస్తాడు కదండి. యోవేలు అలాగే అబియా. ప్రైజ్ ది లార్డ్. మరి బైబిల్లో ఒక యోవేలు ఉన్నాడు, ప్రవక్త యొక్క కుమారుడు. అదే మరి యోవేలు గ్రంథం రాయబడ్డది, ప్రవక్త యొక్క కుమారుడు. ఆయన కూడా ప్రవక్త అయ్యాడు. మరొక యోవేలు ఉన్నాడు, సమూయేలు యొక్క కుమారుడు. గుర్తుపెట్టుకోనండి. ఓకే, ఒక యోవేలు సమూయేలు యొక్క కుమారుడు, న్యాయాన్ని అన్యాయంగా మార్చేస్తున్నాడు, డబ్బులు తీసుకుని లంచం తీసుకుని. ఇంకొక యోవేలు ప్రవక్త యొక్క కుమారుడు, ఈయన కూడా ప్రవక్త అయ్యాడు. ఓకే, మరి ఇప్పుడు చూస్తున్నాము ఈ యొక్క సమూయేలు గ్రంథంలో, మరి నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనక సకల మర్యాదలు చొప్పున మాకు ఒక రాజును నియమించమన్నారు. మరి దేవుడు ఏ విధంగా తీసుకున్నాడు చూడండి. వాళ్ళు రాజు నియమించడం అంటే నిన్ను తృణీకరించినట్టు. మాకు ఇంకొక పాస్టర్ని ఇవ్వండి అంటే నేను అక్కర్లేదని ఇక్కడ అర్థమైంది కదా, సింపుల్గా. మీరు సెనేటే ఉంటారు, లూథరన్ చర్చల్లోని, లేదంటే బాప్టిస్ట్ చర్చలోని, లేదంటే క్యాథలిక్ చర్చలో మరి వేరే ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. మాకు ఈ సేవకులు నచ్చలేదు అని అనలేదు. ఏమన్నారు? మాకు ఇంకొక సేవకుని ఇవ్వండి, మాకు ఇంకొక రాజుని ఇవ్వండి అని ప్రజలు అడిగిన దాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు, ఈ సేవకుడు నచ్చలేదని కాకుండా ఇంకొక మీకు నేను, వారు నిన్ను కాదు, వాళ్ళు విసర్జించి నన్నే విసర్జించారు. చూస్తున్నారా? సో నన్నే విసర్జించున్నారు. సో బెయేర్షెబాలో ఏం జరుగుతుంది? మరి దేవుణ్ణి విసర్జించారు. ప్రైజ్ ది లార్డ్.
నన్నే విసర్జించి ఉన్నారు. ఏమని? ప్రజలు రాజు కావాలని కోరారు. అది దేర్ఫోర్ ఆ రీజన్ ఏ విధంగా వచ్చింది? వీరు నన్నే విసర్జించి ఉన్నారు. సమూయేలు పిల్లల్లో చేసిన కారణం చేత దేవుణ్ణి విసర్జించారు. అక్కడ చూస్తున్నారు కదా. సో బేతేలు ఎందుకు దేవుడు వెళ్ళొద్దున్నాడు? ఎందుకంటే ప్రజలందరూ కూడా దేవుని విసర్జించారు, నాయకత్వాన్ని విసర్జించారు. ప్రజలందరూ కూడా గిల్గాలను విసర్జించారు, బేర్షబాను విసర్జించారు, అలాగే బేతేలును విసర్జించారు. బేతేలు ఉన్న ప్రజలు ఆ విధంగా చేసిన కారణం చేత దేవుడు ఏం చెప్పాడు? బేతేలుకి వెళ్ళొద్దు, బేర్షబాకి వెళ్ళొద్దు, అలాగే గిల్గాలకు వెళ్ళొద్దు. మరేం చెప్తున్నాడు? మరలా ప్రైజ్ ది లార్డ్. ఒకసారి మరలా వచ్చండి ఆమోస్ గ్రంథము 5వ అధ్యాయముకు, అక్కడ ముగిస్తాను నేను. ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయము. నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన వల్ల మీరు బ్రతుకుతారు. బేతేలును ఆశ్రయించొద్దు, గిల్గాలులో ప్రవేశించొద్దు, బేర్షబాకు వెళ్ళొద్దు. గిల్గాలు అవశ్యముగా చెరపట్టబడబోవును, బేతేలు శూన్యమగును. యెహోవాను ఆశ్రయించండి, అప్పుడు మీరు బ్రతుకుతారు. ఆశ్రయింపని ఎడల బేతేలులో ఎవరును ఆర్పివేయలేకుండా అగ్ని పడినట్లు ఆయన యోసేపు సంతతి మీద పడి దాని నాశనం చేయును. ప్రైజ్ ది లార్డ్. ఆ స్థితి రాకముందే 4వ అధ్యాయం 4వ వచనం చూడండి, పక్క పేజీలోనే ఉంది. బేతేలునకు వచ్చి తిరుగుబాటు చేయడి, గిల్గాలునకు పోయి మరి ఎక్కువగా తిరుగుబాటు చేయుడి. ప్రతి ప్రాతకాలమున బలులు తెచ్చి 3 దినములకు ఒకసారి దశమ భాగములను తెచ్చి అర్పించుడి. ప్రైజ్ ది లార్డ్. 60 సంవత్సరాలు అయిన తర్వాత రిటైర్మెంట్ ఇస్తారు. అందుకే ప్రైజ్ ది లార్డ్. కళ్ళు పక్కకి వెళ్ళిపోతాయి, సైట్ అయిపోతాయి. పళ్ళు సమంగా నవలలేవు, కాళ్ళు మోకాళ్ళు అరిగిపోతుంటాయి. అందుకే 60 సంవత్సరాల తర్వాత అమ్మ మీరు ఇంటికి వెళ్ళి మీ మనవాళ్ళు చూసుకోండి అంటారు. ప్రైజ్ ది లార్డ్ కదా. ఏదైనప్పటికీ చిన్న రిఫ్రెష్మెంట్ అంతే. ఓకే, మీరు బేతేలుకు వచ్చి తిరుగుబాటు చేయండి. బేతేలు ప్రజలు దిగజారిపోయారు. బేతేలు ప్రజలు, గిల్గాలులో ప్రజలు వాళ్ళ కోసము దేవునికి వ్యతిరేకంగా బలులు అర్పించారు. అలాగే మరి బేర్షబాలో ప్రజలు తమ కొరకు రాజును కావాలన్నారు, నన్నే విసర్జించారు బేతేలు ప్రజలు, బేర్షబాలో ప్రజలు. అందు గురించి దేవుడు ఈ 3 ప్రదేశాలకు వెళ్ళొద్దన్నాడు. ఒకరోజు ప్రభువుని అంగీకరించినప్పుడు శక్తివంతమైన ప్రార్థన, మంచి పరిచర్య. కానీ ఈరోజు తగ్గిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? అక్కడికి వెళ్ళొద్దు అంటాడు. అక్కడికి వెళ్ళొద్దు. ఏంటిది? జీవన సంబంధమైన ఆహారం లేకుండా చేసేస్తాడు. జీవన సంబంధమైన ఆహారం లేకుండా చేసేస్తాడు. ఆ స్థితి రాకముందే దేవుని సన్నిధిలో ఆయన్ని వేడుకుందాము. ఏం చెప్తున్నాడు? నన్ను ఆశ్రయించండి, నన్ను ఆశ్రయించండి. 2 4వ అధ్యాయము 29లో సీక్ ద లార్డ్ యూ షాల్ ఫైండ్ హిమ్. ఆయన వెతికినట్లయితే నువ్వు ఆయన్ని కనుగొంటావు. 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 14 వచనం మీకు తెలిసిన వచనములే, అందుకు స్పీడ్గా వెళుతున్నాను. 2 Chronicles chapter 7 verse 14. నా పేరు పెట్టబడిన నా జనులు. ఎంత భాగ్యమండి, ఎంత భాగ్యకరమైనది. నా ప్రజలు, షీఈ్ మైన్, హీఈస్ మైన్ అని ప్రభు చెప్తున్నాడు. నీ గురించి, నా గురించి. ఆమె నా వ్యక్తి, ఆయన నా వ్యక్తి. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తగ్గించుకొని ప్రార్థన చేసినట్టయితే చదవండి ఎవరైనా. తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచెదను. దేశమును స్వస్థపరుస్తాను అంటే దేశంలో ఉన్న ప్రజలు గిల్గాలకు వెళ్ళొద్దు, ప్రజలు చెడిపోయి ఉన్నారు. బేర్షబాకు వెళ్ళొద్దు, ప్రజలు చెడిపోయి ఉన్నారు. బేతేలుకు వెళ్ళొద్దు, ప్రజలు చెడిపోయి ఉన్నారు. ఆ ప్రజలను బట్టి దేవుని యొక్క ప్రభావం వాళ్ళ మీద ఉంటుంది. సో నీ యొక్క విశ్వాసమును బట్టి దేవుని యొక్క ప్రభావం నీ మీద ఏ విధంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఆఖరిగా సామెతలు 8వ అధ్యాయం 17వ వచనము. ఐ లవ్ దెమ్ దట్ లవ్ మీ. సామెతలు 8వ అధ్యాయము 17వ వచనము. నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొంటారు. ఐశ్వర్యము, ఘనత, స్థిరమైన కలిమియు, నీతియు, ప్రైజ్ ది లార్డ్, అవి ఏమవుతాయి? మేలిమి బంగారం కంటను అపరంజి కంటను నా వలన కలుగు ఫలము మంచిది. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్.
ప్రైజ్ ద లార్డ్. ప్రభుని ప్రేమిద్దాము, ఆయన మాటను ప్రేమిద్దాము, ఆయన వాక్యమును ప్రేమిద్దాము, ఆయనతో సహవాసము ప్రేమిద్దాము. ప్రైజ్ ద లార్డ్. ఆరాధన ముందు నేను ఆల్రెడీ పంచుకున్నాను. తండ్రి యొక్క ఉద్దేశము కుమారునితో సహవాసం చేయమని, కుమారుని యొక్క ఉద్దేశము ఆయన ప్రార్థన. మరి మనము ఏకమైనలాగా వాళ్ళు కూడా ఏకమై ఉండాలని ఆత్మీయ ఐక్యత గురించి మాట్లాడి ఉన్నాను. ఓకే, మరి వింటున్న మనమందరము కూడా ప్రైజ్ ద లార్డ్ పూర్వస్థితి, బేతేలుకున్న పూర్వస్థితి, మరి గిల్గాల్కున్న పూర్వస్థితి, బేర్షెబాకున్న పూర్వస్థితి మనం కంటిన్యూ చేయాలి తప్ప ఆఖరి గడియల్లో ప్రభు చేసినట్టుగా కాదు. కానీ ప్రభులో మనం ఉందాము, ప్రభుని గణపడతాం. వింటున్న మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు ఆశీర్వదించను గాక. గాడ్ బ్లెస్ యూ. నుండా పరమా జీవము నాకు నాతో నుండా నిరంతరము నడిపించును, మరలా వచ్చి యేసు కొనిపోవును. నిరంతరం నన్ను నడిపించును, మరలా వచ్చి యేసు కొనిపోవును. యేసు చాలును, హల్లెలూయా హల్లెలూయా. యేసు చాలును, ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము నిరంతరము ఆయన రాకడ పర్యంతము మనందరికీ నిత్యము నిలిచి ఉండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. పాస్టర్ సామ్యుయల్ షా, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. జాషువా, జెమిమా, గాడ్ బ్లెస్ యూ. మాథ్యూ అండ్ మిస్సీ, గాడ్ బ్లెస్ యూ. చిన్నమ్మలు గారు, గాడ్ బ్లెస్ యూ. పాస్టర్ గారండి. ప్రైజ్ ద లార్డ్ అమ్మా, గాడ్ బ్లెస్